మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కాంపిటేటివ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ టాపిక్ గురించి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు అనంటే కాంపిటేటివ్లకి కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా భయపడేది ఎక్కడ అనంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డెసిమల్స్ కానీ లేదా ఫ్రాక్షన్స్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాఫ్ట్ అయిపోయి నెక్స్ట్కి వెళ్ళడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ క్వశ్చన్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. అయితే అటువంటి క్వశ్చన్స్ను కూడా వదలకుండా ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలంటే దాని వెనక ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి కాన్సెప్ట్ గురించి మనకు తెలియాలి. ఫస్ట్ మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ గురించి తెలిస్తే ఖచ్చితంగా మన మీద మనకు నమ్మకం ఉంటుంది, ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయగలను అని. లేదు అనంటే మన మీద మనకి ఖచ్చితమైనటువంటి నమ్మకం అనేది ఉండదు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కూడా అటువంటిదే. మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం డెసిమల్స్ అనే టాపిక్ నేను ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాను. అయితే డెసిమల్స్ అంటే ఏంటి అనంటే దశాంశాలు. డెసిమల్స్ అంటే ఏంటంటే దశాంశాలు. అయితే ఈ దశాంశాలు యాక్చువల్గా నెంబర్ సిస్టంలో క్లాసిఫికేషన్లో మనం నేర్చుకుంటాం దశాంశాలు ఏంటి ఎన్ని రకాలని. బట్ మనకి ఇక్కడ అవసరం కాబట్టి ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ డెసిమల్స్లో ఫస్ట్ డెసిమల్ ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్స్. దీన్నే ఏమంటామనంటే అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ రికరింగ్లో రెండు రకాలు అనమాట. ప్యూర్ ఒకటి, మిక్స్డ్ ఒకటి. ప్యూర్ రికరింగ్ అని అంటే ఏంటంటే పునరావృతమయ్యే డెసిమల్స్. తర్వాత ఏంటంటే మిశ్రమ దశాంశాలు. చూడండి, టెర్మినేటింగ్, ప్యూర్ రికరింగ్, మిక్స్డ్, ఈ మూడు పదాలు కూడా మీకు ఖచ్చితంగా రావాలి. ఈ మూడు పదాలు తెలిసి మీరు డిఫరెన్షియేట్ చేయగలిగినప్పుడు, అంటే డెసిమల్స్ ఏవైతే ఇచ్చారో వాటి యొక్క డెసిమల్స్ కానీ లేదా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి భిన్నాలని మీరు గుర్తించగలిగితే ఈ భిన్నం ఈ డెసిమల్ని ఇస్తుంది, ఈ భిన్నం ఈ డెసిమల్ని ఇస్తుంది అనే విషయం మీకు ఖచ్చితంగా కానీ ఐడెంటిఫై చేయగలిగితే మీరు ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. విత్ ఆప్షన్స్ చూసి కూడా మీరు చెప్పగలుగుతారు. అయితే అది ఎలా చేస్తాం ఏంటి అనేది నెమ్మదిగా స్లోగా మనం నేర్చుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీ కాన్సెప్ట్ మైండ్లోకి వెళ్ళిపోయాక మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు పెద్ద క్వశ్చన్స్ కూడా. అయితే చూద్దాం, టెర్మినేటింగ్, అంతమయ్యే దశాంశాలు అంటే ఏంటి అనంటే అంతం అయ్యే పేరులోనే ఉంచండి, టెర్మినేట్ అయిపోవాలి అంటే అక్కడతో అంతం అయిపోవాలంటే. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను K.ABCD అని ఒక నెంబర్ తీసుకున్నాను. అయితే ఈ నెంబర్లో పాయింట్ తర్వాత ఏమన్నాయి, ABCD అంటే 4 డిజిట్లు ఉన్నాయి పాయింట్ తర్వాత. అంటే మనకి కౌంటబుల్, అంటే మనం డిజిట్స్ని ఇక్కడ కౌంట్ చేయగలుగుతున్నాం. ABCD అనే 4 డిజిట్స్ మనం కౌంట్ చేయగలుగుతున్నాం. మరి ప్యూర్ రికరింగ్, పునరావృతమయ్యే వాటిలో ఏంటంటే K.ABCD ఇవి ఎన్ని డిజిట్స్ అని అంటే దీన్నే నేనేం చెప్తానండి, K.ABCD అండ్ సో అని చెప్పాను. అంటే ఇదేంటిది, K.ABCD అనేది ఎన్నిసార్లు ABCD వచ్చిందంటే ఇన్ఫినిటివ్ టైమ్స్. అంటే ABCD అనే ఈ నెంబర్ ఏదైతే ఉందో, అంటే ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ABCD డిజిట్స్ మళ్ళీ రిపీట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి రీఅకరింగ్ అంటే మళ్ళీ రావడం, పునరావృతం అవ్వడం, మళ్ళీ రావడం, పునరావృతం అవ్వడం. అంటే ఇచ్చినటువంటి పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వస్తే దాన్ని పునరావృతం అవ్వడం అంటాం. అయితే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే K.ABCD బార్ అని చెప్తాం. అంటే మనం ABCD ఇన్ఫినిటివ్ టైమ్స్ కాబట్టి ఎన్నిసార్లు తెలియదు కాబట్టి మనం దాన్ని బార్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ ABCD వస్తున్నాయి అని అర్థం. ఓకే, అది ఇప్పుడు మిక్స్డ్ ఏంటి అని అంటే ఇది ఉంటుంది అందులో ఇది ఉంటుంది. అంటే ఏంటి, K.AB అనేది ఎలా ఉంటూ CD అనేది ఎలా ఉంటే ఇందులో రెండు భిన్నాలు ఉన్నాయి. చూడండి, రెండు దశాంశాలు ఉన్నాయి. ఏంటవి, K.ABCD అంటే ఏంటి, మనం కౌంట్ చేయగలిగేవి. అంటే ఏంటి, పునరావృతం కానివి కౌంట్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, పునరావృతం కాని ఉన్నాయా లేదా, రెండు ఉన్నాయి. 2 డిజిట్లు పునరావృతం కావు ఇవి. అంటే దీన్ని ఎలా అని చెప్తామంటే K.ABCD
సిడి సిడి అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, సిడి మాత్రమే రిపీట్ అవుతుంది, బార్ ఉంది కాబట్టి అది మాత్రమే రిపీట్ అవుతుంది. ఏబి అనేది ఇక్కడతో అంతమైపోయింది. అంటే ఏబి మరి ఇంక రాదు, తర్వాత వచ్చేవన్నీ సిడీలే రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏమైంది, అంతం కాని ఏబి ఉంది, అంతమయ్యే ఏబి ఉంది, అంతం కాని సిడి ఉంది. అంటే రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని మిక్స్డ్ అని అంటాం. పదాల యొక్క పేర్ల గురించి మీకు అవగాహన వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటి, వీటిలో మనకి ఇంపార్టెంట్ ఏంటి, వీటిలో మనకి ఏ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, ఆ కాన్సెప్ట్ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక్క చిన్న విషయమైనా కొత్త విషయాన్ని నేర్చుకునే మీరు తీరుతారు. ఓకే, చూద్దాం. అయితే అంతమయ్యే డెసిమల్స్, అంతమయ్యే దశాంశాలు ఏంటి అని అంటే, మనం డిజిట్స్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో చెప్పగలుగుతున్నాం. ఇన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత అని చెప్పగలుగుతున్నాం. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని అంటే చెప్పలేము. 4 డిజిట్స్ అని చెప్పకండి, 4 డిజిట్స్ కాదు ఇవి. 4 డిజిట్స్ యొక్క పునరావృతం అవుతూ వస్తున్నటువంటి నెంబర్ ఇది. అంటే 4 డిజిట్సే కాదు, ఇన్ఫినిటివ్ టైమ్స్ ఈ 4 డిజిట్స్ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా నెంబర్స్ ఎన్ని అనేవి చెప్పగలమా, చెప్పలేము. ఇక్కడ కూడా చెప్పలేము. ఈ రెండు పునరావృతం కానివి, కానీ ఇవి పునరావృతం అవుతూ ఎన్నిసార్లు వస్తాయో చెప్పలేము. కాబట్టి ఈ రెండు మనం పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ చెప్పలేము, ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ని చెప్పొచ్చు. ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. 0.3ని ఎలా రాయొచ్చు అని అంటే 3/10. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇప్పుడే నేర్చుకోండి. చూడండి, ఎప్పుడైనా సరే పాయింట్ వచ్చినప్పుడు /10 రాస్తాం. 10 లేదా 10 యొక్క పవర్ రాస్తాం. అంటే ఎన్ని డిజిట్లు ఉంటే పవర్ అంత రాస్తాం. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉంటాయి. 0.3 అంటే ఒకే డిజిట్ కాబట్టి 3ని యాజ్ టీజ్గా రాసేసి /లో 10^1 అని రాస్తాం. ఎందుకు, ఒక డిజిట్ కాబట్టి. ఒకవేళ ఇలా ఉంది 0.25 ఉంది, ఇప్పుడు దీన్ని ఏమని రాస్తాం, 0.25 అంటే దీన్ని 25 యాజ్ టీజ్గా రాస్తాం. ఈ నెంబర్ని /10 పవర్ ఎంత అవుతుందని అంటే 2 అవుతుంది. ఎందుకు, 10² ఎందుకు, 2 డిజిట్లు కాబట్టి 10² అని రాస్తాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.4 అని ఇచ్చాను. 0.4ని ఏమని రాయొచ్చు అని అంటే 4/10^1, ఒక డిజిట్ కాబట్టి 1 అని రాశాను. ఓకే, ఇలా మనం రాస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేయగలమా, దీన్ని చేయలేం. దీన్ని చేయొచ్చు కదా సింప్లిఫై. ఎందుకు, 25 1 అవుతుంది, ఇది 2 సున్నాలు కాబట్టి 25 4 అవుతుంది. అంటే ఇది 1/4 అవుతుంది. ఇది ఎంత అవుతుందనంటే 2 2 అవుతుంది, 2 5 అవుతుంది, అంటే 2/5 అవుతుంది ఇది. ఓకే, 2/5 అయింది. ఇప్పుడు ఒకసారి మీరు కామన్గా ఒక పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఆ విషయమే మీకు చాలా ఇంపార్టెంట్. ఇదే డిఫరెన్షియేట్ చేస్తుంది మనకి పిన్నాన్ని. ఒకసారి చూడండి, 10^1 ఉంది కదా, అంటే ఏంటి, ఇందులో ఏముంది, 10 ఉంది. ఓకేనా, 10 ఉంది. హారంలో ఏముంది, 10 ఉంది. ఇక్కడ హారంలో అబ్జర్వ్ చేయండి, హారంలో ఏముంది, 2² లేదా 4నే 2² అని నేను రాస్తాను. ఓకే, ఇక్కడ హారంలో ఏముంది, 5^1 లేదా 5 ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా ఈ 3 కేసెస్లోనూ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవే కేసెస్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఏ భిన్నం మీరు తీసుకున్నా ఇవే కేసెస్ వస్తాయి. చూడండి, ఏదైనా టెర్మినేటింగ్ డెసిమల్ లేదా అంతమయ్యే డెసిమల్లో లేదా కౌంటబుల్ డిజిట్స్ ఉన్నటువంటి డెసిమల్లో ఏమవుతుందనంటే, పవర్లో బైలో హారంలో ఉన్నటువంటి విలువ ఎప్పుడూ కూడా 5 లేదా 5 పవర్ కానీ, 2 లేదా 2 పవర్ కానీ, లేదా 10 లేదా 10 యొక్క పవర్ కానీ ఉంటాయి. అంతకంటే ఇంకేమీ రావు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, టెర్మినేటింగ్ డెసిమల్స్ లేదా అంతమయ్యే దశాంశాలలో హారంలో ఎప్పుడూ కూడా 2 కానీ 5 కానీ 2x5 కానీ వాటి యొక్క పవర్ని కలిగి ఉంటాయి. 2 కానీ 5 కానీ 2x5 యొక్క పవర్ కానీ ఉంటాయి. ఇవి మాత్రమే ఉంటాయి. అదర్ దాన్ 2 5 ఫ్యాక్టర్స్ ఇంకేమీ రావు ఇక్కడ. అంటే దీనికి సంబంధించి హారంలో ఈ 2 5లు తప్ప ఇంకే నెంబర్స్ కూడా ఇక్కడ రావు. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడికి రాద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, దీన్ని ఏమని రాసాం, K.ABCD బార్. అంటే ఏంటి, ABCD అనేది కంటిన్యూస్ రీకరింగ్ అవుతుంది, కంటిన్యూస్గా వస్తాయి. అయితే ఇప్పుడు K.ABCDని భిన్న రూపంలో ఎలా రాస్తాం, లేదా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 0.26 బార్ అని చెప్పాను. 0.26 బార్ అని చెప్పాను. ఇప్పుడు 0.26 బార్ని ఇది రాసినట్టుగా రాయాలంటే ఇదేం చేసాం, ఏదైతే ఇచ్చారో నెంబరు ఆ నెంబర్కి /లో 10 పవర్ ఎంత రాసాం, 1 డిజిట్ ఉంటే 1 రాసాం, 2 ఉంటే 2 డిజిట్లు రాసాం, పవర్లో 2 రాసాం.
ఇక్కడ ఏమవుతుంది, బార్ ఉంది. మరి ఇక్కడ ఏంటి, రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి డివైడెడ్ బైలో ఎప్పుడు కూడా 10 రాదు. ఇక్కడ డివైడెడ్ బైలో 10 రాదు. అంటే ఏం రాదు, 10 రాదు అంటే 5 రాదు, 2 రాదు. అంటే ఇంకా డివైడెడ్ బైలో 2 కానీ 5 కానీ 10 కానీ ఏది రాదు. అయితే మరి ఏం వస్తుంది అని అంటే డివైడెడ్ బైలో ఖచ్చితంగా డివైడెడ్ బైలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే ఈక్వల్ టు ఏదైతే మనకి ఇచ్చారో నెంబరు, ఈ నెంబర్ని యాస్టీజ్గా రాస్తాం. ఎక్కడలాగే యాస్టీజ్గా రాస్తాం. డివైడెడ్ బైలో 10 రాదు. 10 రాకుండా ఏమొస్తుందంటే 9s వస్తాయి. ఎన్ని 9s వస్తాయి ఏంటి అని అంటే దీని తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని అయితే డిజిట్స్కి బార్ ఉందో అన్ని 9s వస్తాయి. ఎన్ని డిజిట్స్, 1 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9లు వచ్చాయి. అబ్జర్వ్ చేయాలి క్లియర్గా. ఇక్కడ ఏమని చెప్పాను నేను, 2 6 బార్ అంటే ఏంటి, 2 డిజిట్లకి బార్ ఉంది కాబట్టి 2 9లు హారంలో వస్తాయి. ఇక్కడ ఏం జరిగింది, హారంలో ఇక్కడ ఎన్ని డిజిట్లు ఉంటే ఎన్ని డిజిట్లు, బార్ ఇక్కడ ఉండదు, ఎన్ని డిజిట్లు ఉంటే 10 పవర్ అంత వస్తుంది. 10 పవర్ అంత వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎన్ని డిజిట్లు ఉంటే అన్ని 9లు పక్క పక్కన వస్తాయి. ఓకేనా. ఇదేంటిది, కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి ఫ్రాక్షన్ ఇది. ఇంకా సింప్లిఫై అయితే సింప్లిఫై చేయొచ్చు. మరి సింప్లిఫై అయితే వచ్చే వాల్యూస్ ఏమవుతాయి, 3 కానీ ఇంకేదైనా నెంబర్ కానీ వస్తాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి విలువలో బై 10 రాయలేదు అని అంటే 2 కానీ 5 కానీ 2 into 5 కానీ రావు. 2 కానీ 5 కానీ 2 into 5 కానీ రావు. అంటే ఇంకేం వస్తాయనంటే మిగిలిన ఏ నెంబర్ అయినా సరే రావచ్చు. ఇక్కడేంటి 2 కానీ 5 కానీ 2 into 5 కానీ వస్తాయి, మిగిలిన ఏ నెంబర్లు రావు. ఇక్కడేంటి 2 కానీ 5 కానీ 2 into 5 కానీ రావు, మిగిలిన ఏ నెంబర్ అయినా రావచ్చు. 3 రావచ్చు డివైడెడ్ బైలో, 7 రావచ్చు, 9 రావచ్చు, 6 రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ 2 కానీ 5 కానీ రావు. మరి ఇక్కడికి రండి, చూడండి. మీకు ఇక్కడ రికరింగ్ డిజిట్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్ అయినా అడగచ్చు, ఇటువంటి క్వశ్చన్ అయినా అడగచ్చు. ఏది అడిగినా కానీ మీరు పర్ఫెక్ట్గా చేయగలగాలి. మీకు క్లారిటీ అనేది నేను ఇప్పుడు ఇస్తాను. ఈ రెండింటికి డిఫరెన్స్ క్లారిటీ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.567 ఇలా ఇచ్చాను, బార్ ఇచ్చాను, 6 7కి బార్ ఇచ్చాను నేను. ఓకేనా. ఇప్పుడు ఏమని చెప్పానంటే దీన్ని భిన్న రూపంలో రాయమంటే ఏం చెప్తామనంటే దీన్ని భిన్న రూపంలో రాయాలి అని అంటే ఇక్కడ చూడండి, రికరింగ్లో ఇది ఏ రికరింగ్, మిక్స్డ్. ఎందుకు మిక్స్డ్ అయింది, ఇందులో అంతమయ్యేది ఉంది 5, అంతం కాని ఉన్నాయి 6 7. 6 7 అనేవి కంటిన్యూస్గా వస్తాయి. అయితే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మిశ్రమం అంటే మీనింగ్ ఏంటి, రెండింటిని మిక్స్ చేసి రాస్తే మిశ్రమం అన్నాం. రెండింటిని ఏవైతే ప్రాపర్టీస్ చెప్పుకున్నాం ఈ రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ రాయండి, అదే ఆన్సర్ అవుతుంది. మిక్స్ ఎలా చేస్తాం చూడండి. ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ నెంబర్ని యాస్టీజ్గా రాస్తాం 5 6 7 ఇంతవరకు ఓకే. 5 6 7 అనే నెంబర్ని రాసాం. ఇక్కడ కూడా 0.3 ఉంటే 3 అనే నెంబర్ని రాసాం. 25 ఉంటే 25 రాసాం. ఇక్కడ 0.26 ఉంటే 26 రాసాం. ఇక్కడ కూడా 5 6 7 ఉంటే 5 6 7 రాసాం యాస్టీజ్గా. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడలాగా మొత్తం రిపీటెడ్ కాదు, అలాగని మొత్తం నాన్ రిపీటెడ్ కాదు. ఇక్కడ ఏమవుతుంది, 2 మిక్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ మనం దీంట్లోంచి దీన్ని తీసివేయాలి. అంటే టెర్మినేట్ అయినటువంటి దాన్ని తీసేద్దాం. డివైడెడ్ బైలో ఏం చేస్తామంటే బార్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని 9లు వేస్తాం. సేమ్ ఈ కాన్సెప్ట్ని ఉపయోగిస్తే మరి ఇంకేం మిగిలిపోయింది, 9లు వేసాం బాగానే ఉంది, ఇంకేం మిగిలిపోయింది 5 మిగిలింది. 0.5 అంటే 0.5ని మనం ఎప్పుడు చేస్తుంటాం, 5 ఉంది కాబట్టి ఒక 0 వేసుకోవాలి. కాబట్టి 9 పక్కన 0 వేసుకుంటాం. చూడండి, 2 కాన్సెప్ట్ని మిక్స్ చేసి అప్లై చేసాం. అక్కడ చిన్న తేడా ఉంది. ఏంటది అని అంటే మొత్తం నెంబర్ని యాస్టీజ్గా వేసేస్తాం, అందులోంచి బార్లో లేని దాన్ని తీసివేసేస్తాం. డివైడెడ్ బై బార్లో ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు వేస్తాం, బార్లో లేని దానికి బదులుగా 0 వేస్తాం. బార్లో ఉన్నదానికి 9లు ఎందుకు వేసామంటే ఈ కాన్సెప్టు, బార్లో లేని దానికి 0 ఎందుకు వేసామంటే ఈ కాన్సెప్ట్. 2 మిక్స్ చేసి మనం ఉపయోగించాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా కానీ బ్లైండ్గా వెళ్ళిపోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది డైరెక్ట్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ విషయం మీకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ మీకు కావాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే హారం గురించి మాట్లాడితే ఇక్కడ హారంలో ఏమని చెప్పుకున్నాం, కామన్ పాయింట్ ఇక్కడ హారంలో 2 కానీ 5 కానీ వస్తుంది అని చెప్పాం. ఇంకేది రాదని చెప్పాం. 2 కానీ 5 కానీ 2 into 5 కానీ. ఇక్కడ ఏమన్నాం, 2 కానీ 5 కానీ 2 into 5 కానీ రాదు అని చెప్పాం కంప్లీట్గా. మిగిలినవి ఏవైనా రావచ్చు. ఓకేనా.
ఏ డిజిట్ అని రావచ్చు. ఎక్కడేంటి అని అంటే డివైడెడ్ బైలో 0 ఉందంటే మీనింగ్ ఏంటి? 2 × 5 లేకుండా ఎక్కడైనా 0 వస్తుందంటారా? ఎక్కడా 0 రాదు. 2 × 5 ఉంటేనే ఖచ్చితంగా అక్కడ 0 వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 2, 5 2 రావచ్చు, లేదా 2 లేదా 5 ఏదో ఒకటి కానీ రావచ్చు. అంటే ఎందుకు? 2 సింప్లిఫై అయితే మళ్ళీ ఇందులో ఒక జీరోకి 0 ఉండకపోవచ్చు, 2 కానీ 5 కానీ మిగిలి ఈ 5 అనేది పోవచ్చు పైదానికి, లేదా ఈ 2 అనేది పోవచ్చు పైదానికి. అప్పుడు ఏమవుతుంది ఫైనల్గా అని అంటే ఈ 0 కానీ ఉండకుండా 2 కానీ 5 కానీ ఏదో ఒకటైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఈ కాన్సెప్ట్ రెండు మిక్స్ అవుతున్నాయి. అంటే హారంలో ఏమేమి ఉంటున్నాయి అని అంటే హారంలో 2 కానీ 5 కానీ 2 × 5 కానీ ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటున్నాయి అని అంటే మిక్స్డ్. ఎందుకు? ఇదే కాన్సెప్ట్, ఇది టెర్మినేటింగ్ అంటే 2 కానీ 5 కానీ భిన్నంలో వస్తుంది ఈ కాన్సెప్ట్. అంటే 0.5 వరకు అయితే ఎందుకు ఎక్కడితో ఆగిపోయింది టెర్మినేటింగ్, 5 అనేది మరి రిపీట్ అవ్వట్లేదు. మరి ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే పునరావృతం అవ్వడం లేదా రికరింగ్కి వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇదేమవుతుంది అని అంటే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? 2 5లు రావు అక్కడ. మరి ఇక్కడ ఇది 2 5లు వస్తున్నాయి, ఇక్కడ రావు. అంటే ఏంటి? 2 మిక్స్ అవుతున్నాయి లేదా? 2 × 5 ఇది, ఇక్కడ 2 5లు రాయింది ఇది. అంటే మొత్తం మీద 2 కాన్సెప్ట్లు మిక్స్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా 2 అంటే 2 కానీ 5 కానీ వస్తూ ఎక్స్ట్రాగా ఇంక రావాలి ఖచ్చితంగా. చూడండి 2 కానీ 5 కానీ అని అంటే 2 కానీ 5 కానీ వచ్చి ఆగిపోవడం కాదు, వచ్చి ఆగిపోతే మళ్ళీ టెర్మినేటింగ్ అయిపోదు. 2 5 ఏదో ఒకటి వస్తూ ఇంకేదైనా డిజిట్ ఎక్స్ట్రాగా ఉండాలి. అంటే 2 × 7 కానీ 5 × 7 కానీ 2 × 3 కానీ 5 × 3 కానీ అలా ఏదైనా కింద అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమన్నామంటే మిక్స్డ్ డెసిమల్స్ అని అన్నాం. మిక్స్డ్ డెసిమల్స్. చూడండి క్లియర్గా మీరు ఈ విషయంగానే అర్థం చేసుకోగలిగితే ఫర్దర్గా మనం చెప్పబోయే కాన్సెప్ట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు డెసిమల్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసి గుర్తుపట్టగలగాలి. ఇది ఏ డెసిమల్ అనేది గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, వాటి మీద మీకు ఏ డెసిమల్ ఏదనేది మీరు చెప్పగలిగితే చాలా వరకు మీకు అర్థమైనట్టే. చూద్దాం. 3/4 అనేది ఏ డెసిమల్ చెప్పండి. 3/4 అనేది ఏ డెసిమల్ చెప్పాలంటే హారం చూస్తే సరిపోతుంది. హారంలో ఏం చేస్తాం? 2 స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏంటి? హారంలో 2 యొక్క పవర్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. ఏమవుతుందనంటే ఇది టెర్మినేటింగ్ అవుతుంది. ఇదేమవుతుందంటే టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/5 ఇచ్చాను. ఓకేనా? 3/5 ఇచ్చాను. 3/5 అంటే దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అని అంటే 3/5ని 3/5 అంటే బైలో ఏముంది? 5 ఉంది. బైలో 2 కానీ 5 కానీ సింగిల్గా వస్తే లేదా 2 × 5 కానీ వస్తే అది ఏమవుతుందంటే టెర్మినేటింగ్ అవుతుంది. అది ఏమవుతుందనంటే టెర్మినేటింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఇచ్చాను 77/210 ఇచ్చాను. ఇది ఏ డెసిమల్ అవుతుంది అనగానే మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు సింపుల్గా చూడగానే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఏ డెసిమల్ అంటే 10 అవుతుంది ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 21 × 10. అంటే ఇక్కడ ఏం మీకు అర్థం అవ్వాలి అనంటే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చినటువంటి విలువ ఏంటి అనంటే 2 వచ్చింది, 5 వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి వాల్యూ ఒకవేళ పైదాంతో క్యాన్సిల్ అయితే 2 5 మాత్రమే మిగులుతాయి కాబట్టి అది ఏమవుతుంది? టెర్మినేటింగ్ అవుతుంది. ఎందుకు? 2 కానీ 5 కానీ ఏదో ఒకటి ఎలెవెన్గా ఉంటే అది టెర్మినేటింగ్. అలా కాకుండా క్యాన్సిల్ అవ్వకుండా కానీ ఇక్కడ ఏదైనా వాల్యూ మిగిలిపోతే మాత్రం అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ కాదు, మిక్స్డ్ అవుతుంది. ఎందుకు మిక్స్డ్ అవుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ 2 × 5 ఉంటూ ఇది ఎక్స్ట్రాగా ఉంటే అది మిక్స్ అవుతుంది. చెప్పాను ఆల్రెడీ నేను. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7 3లు అవుతుంది, 7 11లు అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ చేస్తే అంటే ఇప్పుడు మనకు ఫైనల్గా మిగిలింది ఏంటి అని అంటే 11/3 × 2 × 5 అంటే ఏం మిగిలాయి? 2 వచ్చింది, 5 వచ్చింది, ప్లస్ 3 కూడా ఎక్స్ట్రాగా. ఇదేంటిది? టెర్మినేటింగ్. 2 5లు వస్తే టెర్మినేటింగ్. ఇదేంటిది? నాన్ టెర్మినేటింగ్ లేదా ప్యూర్ రికరింగ్. టెర్మినేటింగ్ 2 వస్తే అది ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ అవుతుంది. మీరు ఇది అబ్జర్వ్ చేయగలిగితే, ఇది మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు చాలా ఉపయోగం ఫ్యూచర్లో ఉంది. అది ఏంటి అనేది మీకు ప్రాబ్లమ్స్ తీసుకొని మరి నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం ఎగ్జాంపుల్స్. ఇంకొక 2 3 ఎగ్జాంపుల్స్ చూశాక మీరు ఐడెంటిఫై చేయగలిగినప్పుడు నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్లోకి నేను తీసుకెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను 27/7 ఇచ్చాను. క్యాన్సిల్ అవుతున్నాయా? చూడండి క్యాన్సిల్ అవ్వట్లేదు. బైలో ఏం మిగిలింది? 7 మిగిలింది. 2 కానీ 5 కానీ వచ్చాయా? లేదు. మరి ఇది ఏమవుతుంది? ప్యూర్ రికరింగ్. ఎందుకు ప్యూర్ రికరింగ్ అయింది? ఎందుకు ప్యూర్ రికరింగ్ అయిందంటే
బైలో 2 కానీ 5 కానీ ఏమీ లేవు ఓన్లీ ఏదైనా నెంబర్ వచ్చింది అని అంటే అది ప్యూర్ రికరింగ్ అవుతుంది. మీరు అడగొచ్చు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది కదా అంటే సంబంధం లేదు. మనకి బైలో ఉన్నదానికి పైకి క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, కంప్లీట్ క్యాన్సిల్ అనేది అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా బైలో 7 మిగులుతుంది కాబట్టి ప్యూర్ రికరింగ్ అనేది అవుతుంది ఇది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 22/14 ఇచ్చాను, 22/14 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 2 ఎంత అవుతుంది, 2 7 2 11. అప్పుడు ఏమో బైలో ఏముంది, 2 కానీ 5 కానీ ఉన్నాయా ఫస్ట్ అదే అబ్జర్వ్ చేయండి చాలు. 2 కానీ 5 కానీ ఉన్నాయా లేదా ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. లేవు కాబట్టి ఇది ఏమవుతుందనంటే ఓన్లీ 7 ఉంది కాబట్టి ఇది ప్యూర్ రికరింగ్ అవుతుంది. ఓకేనా, ప్యూర్ రికరింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను 65/70 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్యాన్సిలేషన్ చేయండి. 5 13 5 14 13 అనేది ప్రైమ్ నెంబరు, మరి ఇంకా తెగడానికి ఛాన్స్ లేదు. 14కి 13 చేత అవ్వదు కాబట్టి 13/14 వచ్చింది. ఇక్కడ ఏమున్నాయి, 2 × 7 ఉన్నాయి. అబ్జర్వ్ చేయాలి క్లియర్గా. ఇక్కడ ఏమన్నాయి, 2 × 7. 7 ఒక్కటే ఉండుంటే దాన్ని ఏమనేవాళ్ళం, ప్యూర్ అనేవాళ్ళం. కానీ ఇక్కడ ఏముంది, 2 అనేది ఎక్స్ట్రాగా ఉంది. అంటే 2 అనేది 2 కానీ 5 కానీ ఏదైనా నెంబర్లో ఉంటే అది టెర్మినేటింగ్ అవుతుంది. కానీ అదర్ దాన్ 2 ఇంకేదైనా నెంబర్ ఉంటే అదేమవుతుంది, ప్యూర్ రికరింగ్ అవుతుంది. కానీ 2 ఉన్నాయి కాబట్టి ఇది మిక్స్డ్ అవుతుంది. ఇదేమవుతుందంటే మిక్స్డ్ డెసిమల్ అవుతుంది, మిక్స్డ్ డెసిమల్ అవుతుంది. మీకు ఇది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను 57/6 ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి నాకు ఏమవుతుందనంటే 3 ఎంతలా 3 రెళ్ళ. చూడండి ఇక్కడ చాలామంది తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది. ఏంటది అంటే చూడండి 57/6 అనగానే కింద ఏం కనిపిస్తుంది, 2 కనిపిస్తుంది, 3 కనబడుతుంది కాబట్టి మిక్స్డ్ అని చెప్తారు. అంతేనే కదా, 2 ఉంటుంది 3 ఉంటుంది ఇందులో కాబట్టి ఇది మిక్స్డ్ అని చెప్తారు. కానీ మీరు తప్పు చేయడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి, ముందు క్యాన్సిల్ చేసి తర్వాత డిసైడ్ చేయాలి. క్యాన్సిల్ చేయండి, 3 రెళ్ళు అవుతుంది, 3 19 అవుతుంది. ఇప్పుడు కింద ఏం మిగిలింది మన దగ్గర, 2 మాత్రమే మిగిలింది. ఇప్పుడు మిక్స్డ్ అయిందా, కాదు. ఇది అంటే ఇది మిక్స్డ్ కాదు, ఇది డెసిమల్. ఇది ఏ డెసిమల్ అవుతుంది అని అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఎందుకు, బైలో 2 కానీ 5 కానీ ఒంటరిగా ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఒకటి మాత్రం మీరు నేర్చుకుని ఉంటారు. ఏంటది అంటే ఏది టెర్మినేటింగ్ డెసిమల్ని ఇస్తుంది, ఏ ఫ్రాక్షన్ డెసిమల్ టెర్మినేటింగ్ని ఇస్తుంది, ఏది ప్యూర్ రికరింగ్ని ఇస్తుంది, ఏది మిక్స్డ్ని ఇస్తుంది అనే విషయం మీకు క్లారిటీగా అర్థమైంది నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు పాయింట్స్ కౌంట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూసి అప్పుడు మీకు కంప్లీట్గా దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఒక డెసిమల్ పాయింట్ తరువాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది ఇందులో చెప్పగలమా అంటే ఇక్కడ చెప్పలేము. ఎన్ని డిజిట్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పలేము. ఎందుకు, డిజిట్స్ అనేవి ఇన్ఫినిటివ్ డిజిట్స్ ఉంటాయి ఇక్కడ. ఎందుకు, డిజిట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గా. ఎన్ని డిజిట్స్ వరకు ఉంటుంది అనేది మనకు చెప్పలేము. మరి మిక్స్డ్లో కూడా ఏమవుతుందంటే 0 సంథింగ్ ఇచ్చి సమ్ ఎక్స్ ఇచ్చేసి వై బార్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇది వై 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 ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా ఇన్ఫినిటివ్. అయితే ఇక్కడ డిజిట్స్ అనేవి నెంబర్ ఆఫ్ డిజిట్స్ పాయింట్ తర్వాత మాట్లాడుతున్నాను నేను. పాయింట్ తర్వాత ఉండే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి చెప్పగలమా అంటే ఇక్కడ కూడా చెప్పలేము. మరి ఎక్కడా చెప్పలేము అని అంటే ఇక్కడ చెప్పొచ్చా, 0 సంథింగ్ ఇచ్చేసి ఇక్కడ ఏదైనా నెంబర్ ఇస్తే ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే చెప్పొచ్చా, చెప్పొచ్చు. 10 డిజిట్సా, 20 డిజిట్సా, 30 డిజిట్సా చెప్పొచ్చు. ఎందుకు, అక్కడతో వెళ్ళి ఆగిపోతుంది కాబట్టి. అక్కడ నుంచి మరి కంటిన్యూ అవ్వదు కాబట్టి ఎన్ని డిజిట్స్ అనేవి మనం కౌంట్ చేసి చెప్పియచ్చు. అంటే టెర్మినేటింగ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెప్పగలం. మరి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనం ఎలా చెప్పాలి అనేది నేర్చుకోవాలంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో బైలో ఉన్నటువంటి విషయం, దాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఈజీగా మనం చెప్పగలుగుతాం. అయితే ఒకసారి చూద్దాం ఆ కాన్సెప్ట్ ఏంటనేది నేను ఒకసారి రిమైండ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు 7/25లో 7/25లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయని మీకు క్వశ్చన్ అడిగాను నేను. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో అడగరు. అంటే ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో అడగకపోయినా ఈ ఎగ్జామ్లో ఎలా ఉపయోగపడుతుంది అని అంటే మీరు ఆప్షన్లో చూసి ఎన్ని డిజిట్స్ తర్వాత అంటే ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందని బట్టి మీరు ఆప్షన్ చూసి ఎలిమినేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అవసరం. చూడండి ఇక్కడ ముందు 7/25 అంటే ఇది పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది చెప్పాలంటే ముందు క్యాన్సిలేషన్ అవుతుందో లేదు చూడండి. క్యాన్సిలేషన్ అవ్వట్లేదు. క్యాన్సిలేషన్ అవ్వనప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఈజీగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని
ఏదైతే నెంబర్ ఇచ్చారో అది 2 మరియు 5 రూపంలో రాసుకోవాలి. 5 పవర్ 2 అవుతుంది దీని యొక్క వాల్యూ. అవునా కాదా? పవర్ రూపంలో రాస్తే 5కి పవర్లో ఏముంది అని అంటే 2 ఉంది. కాబట్టి ఎంత పవర్లో ఉంటే చూడండి, ఎంత పవర్లో ఉంటే అన్ని డిజిట్స్ ఉంటాయి అంటే ఏంటి, 0 పాయింట్ తర్వాత లేదా ఏదైనా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని అంటే 1, 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకు? బైలో ఉన్నటువంటి విలువ 2 కానీ 5 అయినప్పుడు దాని యొక్క పవర్ ఎంత అయితే అంతే అవుతుంది దీని యొక్క పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ సంఖ్య, నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్. ఓకేనా? 61 డివైడెడ్ బై 64 ఇచ్చారు. ఎన్ని డిజిట్స్ వస్తాయి పాయింట్ తర్వాత అని చెప్పాను నేను. ఒకవేళ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇలా క్వశ్చన్ ఇచ్చారంటే ఫస్ట్ ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి లేదా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే క్యాన్సిల్ కాకపోతే దీన్ని పవర్లుగా రాసుకోవాలి. అంటే 2 కానీ 5 కానీ పవర్లుగా రాయాలి. అంటే 2 కానీ 5 కానీ రాయాలనంటే ఇది ఏ పవర్లో ఉందనంటే 5 లేదు ఇందులో, కాబట్టి 5 ఉండాలంటే చివరి 0 కానీ 5 కానీ ఉండాలి. లేదు కాబట్టి 2 పవర్లో ఉంది. 2 పవర్ ఎంత? 64. 2 పవర్ 6 అనేది 64 అవుతుంది. ఎందుకు? 2 పవర్ 5 అనేది 32. ఈ రెండు నెంబర్లు గుర్తుంచుకోవాలి. 2 పవర్ 5, 2 పవర్ 10. ఈ 32 ఇది 64 అవుతుంది. 6 కాబట్టి 32కి డబుల్. అంటే 2 పవర్ 6 అంటే ఎన్ని డిజిట్ల తర్వాత ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు వస్తాయనంటే 6 డిజిట్స్ వస్తాయి. ఎందుకు నేను 6 డిజిట్స్ అని చెప్పానంటే 2 పవర్ ఎంత ఉంది? 6 ఉంది కాబట్టి 6 డిజిట్స్. అంటే బైలో ఏదైతే వాల్యూ ఉందో దానికి పవర్లో ఎంత వస్తే అన్ని డిజిట్స్ అవుతాయి. అయితే మీకు క్వశ్చన్ ఇలా ఇచ్చాను. ఎన్ని డిజిట్స్ అనగానే 2 డిజిట్స్ అని మాత్రం చెప్పకండి. మీరు ఎలా ఆలోచిస్తారంటే జనరల్గా 7 స్క్వేర్గా రాయొచ్చు. దీన్ని 2 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 7 స్క్వేర్గా రాయొచ్చు. అంటే 2 ఉంది కాబట్టి 2 డిజిట్లు అని మాత్రం చెప్పొద్దు. బైలో ఎప్పుడూ కూడాను 2, 5 కాకుండా ఇంకే వచ్చినా కానీ ఇది డిజిట్స్ ఎన్ని అనేది చెప్పలేము. ఎందుకనంటే రిపీట్ అవుతూనే ఉంటాయి డిజిట్స్. ఎన్ని డిజిట్స్ అనేది మనం చెప్పలేము. కాబట్టి ఈ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయడం రాంగ్. మనం దేనికి అప్లై చేయాలి? అయితే ఆ ఆప్షన్లో అంటే హారంలో డివైడెడ్ బైలో ఏముండాలి? అయితే 2 యొక్క పవర్ ఉండాలి, లేదా 5 యొక్క పవర్ ఉండాలి, లేదా 10 యొక్క పవర్ ఉండాలి. ఈ 3 మాత్రమే కాన్సెప్ట్లు అప్లై అవుతాయి. ఇంకేదైనా కానీ అవ్వదు. ఎందుకు? టెర్మినేటింగ్ మాత్రమే మనం కౌంట్ చేయగలం. టెర్మినేటింగ్లో హారంలో ఏముంటాయి? 5 కానీ 2 కానీ 10 కానీ ఉంటాయి, ఇంకేమీ ఉండవు. కాబట్టి ఇలా మాత్రమే మనం చెప్పగలుగుతాం. అంటే మీరు ఇక్కడ ఒక కొత్త విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏంటది అని అంటే టెర్మినేటింగ్ డెసిమల్కి సంబంధించి ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా కానీ దాని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయని మీరు చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇచ్చాను 13/25. దీని యొక్క డెసిమల్ లేదా దశాంశంలో ఎన్ని స్థానాలు పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు వస్తాయి, లేదా దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు వస్తాయి అని మీ క్వశ్చన్ అడిగితే ఏం చూసి చెప్తారు అని అంటే హారాన్ని చూసి మీరు చెప్తారు. 2 క్యాన్సిల్ అవుతున్నాయి లేదా ఫస్ట్ చూడండి. క్యాన్సిల్ అవ్వకపోతే హారాన్ని చూడండి ఎంత ఉంది అంటే 5 స్క్వేర్ ఉంది. హారం ఎంత ఉంది? 5 స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఉందంటే ఎన్ని డిజిట్లు వస్తాయి అని అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్లు వస్తాయి. ఓకేనా? 2 డిజిట్లు వస్తాయని మనం ఈజీగా చెప్పగలుగుతాం. అంటే మీరు ఏ నెంబర్ ఇవ్వనివ్వండి, ఎంత పెద్ద నెంబర్ ఇవ్వనివ్వండి, ఈ 2 కూడా ఒకవేళ క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే లేదా క్యాన్సిల్ అయితే అవ్వగా మిగిలినటువంటి హారాన్ని చూసి మనం ఏం చెప్పొచ్చు అనంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి అనేది మనం చెప్పొచ్చు. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే హారాన్ని చూసి మనం పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్ల వరకు జీరోలు వస్తాయో కూడా మనం చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్ కూడా మీకు నేను చెప్తాను. ఇక్కడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమని చెప్పాను? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయో చెప్తాం. ఏ డిజిట్స్ చెప్పలేకపోయినప్పటికీ ఎన్ని డిజిట్స్ వస్తాయి అనేది మనం చెప్తాం. అంటే ఇక్కడ మీరు ఆప్షన్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేసి ఏదైనా వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఇచ్చి ఏబి అని ఇవ్వచ్చు. ఆప్షన్ బిలో పాయింట్ ఏబి బార్ అని ఇవ్వచ్చు. ఆప్షన్ సిలో పాయింట్ ఏబిసి అని ఇవ్వచ్చు. ఆప్షన్ డిలో పాయింట్ ఏబిసి బార్ అని ఇవ్వచ్చు. అంటే ఇందులో ఆప్షన్స్లో మనం చూసి దీని యొక్క ఆన్సర్ని చేయకుండానే చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అని అంటే హారాన్ని చూసి చెప్పియచ్చు. హారంలో 13/25 అనగానే 5 స్క్వేర్ ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అవ్వకుండా 5 స్క్వేర్ మిగిలింది కాబట్టి పవర్లో ఎంత ఉంటే అన్ని డిజిట్స్ వస్తాయని మనం చెప్పగలుగుతున్నాం. మరి పవర్లో ఎంత ఉంటే అన్ని డిజిట్స్ అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 డిజిట్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే ఇది ఎన్ని డిజిట్స్ అనేది చెప్పలేము, డిసైడ్ చేయలేము. కానీ ఇక్కడ ఏముంది? 5 పవర్లో ఉంది. 2 పవర్లో కానీ 5 పవర్లో కానీ 10 పవర్లో కానీ ఉంటే డిజిట్స్ ఎన్ని అనేవి చెప్పొచ్చు. ఎందుకు? అంతమయ్యేది కాబట్టి.
మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 3 డిజిట్స్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే పవర్లో 2 ఉంది కాబట్టి 3 డిజిట్స్ కాదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి డిజిట్స్ అని అంటే ఒకటి అంతమయ్యేది, మిగిలినవి ఎన్ని ఉన్నాయో చెప్పలేము. కాబట్టి ఇది కూడా చెప్పలేము. మరి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఎందుకు అని అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి, ఆన్సర్ చేయకుండానే కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పొచ్చు. అంటే ఆన్సర్ కంప్లీట్గా చేయాల్సిన అవసరం లేదు. హారాన్ని చూసి మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే కొన్నిసార్లు మీకు దీని యొక్క ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ మీకు ఒకటి ఇలా ఇచ్చేసి దీని యొక్క ఆన్సర్ ఈ బి అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపంలో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 125 ఇచ్చారు. ఇలా ఇచ్చేసి దీని యొక్క ఆన్సర్ 0.3 అవుతుందా, లేదా 0.03 అవుతుందా, లేదా 0.003 అవుతుందా, ఇలా మీకు క్వశ్చన్ ఆన్సర్ అనేది ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో మీరు ఏది చూజ్ చేయాలి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అని అంటే కింద ఉన్నటువంటి హారాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ 2 క్యాన్సిల్ కాకపోతే ఫైనల్గా 5/3 అవుతుంది. కాబట్టి ఎన్ని పాయింట్ల తర్వాత మనకి ఆన్సర్ వస్తుందనంటే 3 పాయింట్లు తర్వాత మనకు వచ్చే వాల్యూ అనేది, అదే పాయింట్ తర్వాత 3 డిజిట్లు వచ్చే వాల్యూ అనేది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇలా మనం ఆప్షన్స్ చూసి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయగలుగుతాము. ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఎగ్జామ్స్లో ఏం చేస్తున్నారు అని అంటే క్వశ్చన్లో ఇటువంటి జనరల్ లాజిక్సే అప్లై చేసి మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా మీ చేత ప్రాబ్లమ్ని చేయించాలనే ఉద్దేశంతో పేపర్ ఇవ్వట్లేదు. మీకు ఎంత నాలెడ్జ్ కాన్సెప్ట్ మీద ఉంది అనేది టెస్ట్ చేయడం కోసం పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇంకా మీరు ఏం తెలుసుకోవచ్చు అని అంటే మీరు హారంలో ఒకవేళ 5 ఉందనుకోండి, ఇక్కడ వచ్చినటువంటి వాల్యూలో మనకి డెసిమల్ తర్వాత ఏం వస్తుంది అని అంటే 2కు సంబంధించినటువంటి విలువ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1/5 నేను ఒకవేళ ఇస్తే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 0.2 అవుతుంది. 1/5 కానీ ఒకవేళ నేను ఇస్తే ఆన్సర్ ఏమవుతుందంటే 0.2 అవుతుంది. ఎందుకు అనంటే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1/5ని మనం ఎలా రాస్తాము అని అంటే 1/5ని ఏమని చెప్తాము అని అంటే ఒక సున్నాని మనం అనుకుంటే ఒక పాయింట్ వేసుకుంటాం. తర్వాత ఏమవుతుంది, 5 ఎంతలు అవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి 0.2 అవుతుంది. ఇది మనకి ఫైనల్గా తెలిసినటువంటి విషయం. అయితే ఈ విషయాన్ని ప్రతిసారి సున్నాను ఊహించుకొని చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. ఎందుకనంటే బైలో ఉన్నటువంటి వాల్యూ 5 యొక్క పవర్ ఎంత ఉంటే 2 యొక్క పవర్ అంత అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ బైలో ఉన్నటువంటి వాల్యూ ఒకవేళ 5 అయితే 5కి పవర్ ఎంత ఉంటే 2కి పవర్ అంతే ఉంటుంది. పవర్లో ఎంత ఉంటే అన్ని డెసిమల్సే వస్తాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. పాయింట్ తర్వాత అన్ని డిజిట్సే వస్తాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మీకు ఒక్క విషయమే అబ్జర్వ్ చేయాలి. ఏంటది అని అంటే ఇలా ఇచ్చేటప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవ్వట్లేదు. కాబట్టి ఇలా ఇచ్చేటప్పుడు బైలో ఉన్నటువంటి వాల్యూ ఎంత అంటే 5/1 అంటే ఏమవుతుంది, ఇక్కడ 2/1 అవుతుంది. ఇంతవరకు క్లియర్ అందరికీ. అయితే ఎన్ని పాయింట్ల తర్వాత ఈ 2/1 వస్తుందంటే 1 పాయింట్ తర్వాత వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే 0.2 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను 1/25 ఇచ్చాను. 1/25 అంటే ఏమవుతుంది అంటే 1/5 స్క్వేర్ అవుతుంది. అంటే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది 4 అవుతుంది. ఎందుకు, ఇక్కడ 5 వస్తే ఇక్కడ 2 వస్తుంది. పవర్ ఇక్కడ ఎంత ఉంటే అంతే ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంత ఉంది పవర్లో అని అంటే 2 ఉంది పవర్లో. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 2 ఉంది పవర్లో. అంటే ఎన్ని డిజిట్స్ తర్వాత ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి అని అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది 4 అంటే 1 డిజిటే. కాబట్టి ఒక 0 వేసుకోవాలి ముందుకి. గుర్తుంచుకోండి, ముందుకు మాత్రమే 0 వేసుకోవాలి. వెనక్కి 0 వేస్తే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఓకేనా. ఇక్కడ ఎన్ని పాయింట్లు అయ్యాయి, 2 పాయింట్లు వచ్చాయి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్, 2 డిజిట్స్ వచ్చాయి. ఓకే, ఇదేంటిది 5 స్క్వేర్ ఉంది కాబట్టి ఓకేనా. ఒకవేళ ఇలా ఇచ్చాను నేను 1/125 ఇచ్చాను. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే దీని యొక్క ఆన్సర్ 1/5 క్యూబ్. ఇది 1/5 క్యూబ్ అంటే ఇక్కడ 2 క్యూబ్ వస్తుంది. 2 క్యూబ్ అంటే ఆన్సర్ ఏమవుతుందనంటే 8 అవుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ హారంలో ఏముంది, 5 ఉంది. పవర్లో ఏముంది, 3 ఉంది. అంటే హారంలో 5 కానీ 2 కానీ వచ్చి పవర్లో ఎంత ఉంటే అన్ని డిజిట్స్ వస్తాయి. అంటే పాయింట్ తర్వాత ఇక్కడ ఏమైంది, పవర్లో 3 ఉందంటే 3 డిజిట్స్ వస్తాయి పాయింట్ తర్వాత. అంటే 0 పాయింట్ తర్వాత ఎన్ని రావాలి, 3 రావాలి. అంటే ఒకటే ఉంది కదా ఇక్కడ. అంటే ఇంకా 2 డిజిట్స్ మనం వేసుకోవాలి. అంటే 0.08 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. అంటే దీన్ని చూసి మనం ఈజీగా
అంటే మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇచ్చినటువంటి భిన్నాన్ని గానీ, లేకపోతే ఇచ్చినటువంటి డెసిమల్ని గానీ చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నేను ఇంకా చేద్దాం. 1/625 ఇచ్చాను నేను. 625 ఏమవుతుంది? 1/5/4 అవుతుంది. 1/5/4 అంటే మరి ఇక్కడ 5/4 అంటే ఇక్కడ 2/4 అవుతుంది. 2/4 ఎంత అవుతుందంటే 16. కానీ ఇక్కడ ఎన్ని డిజిట్స్ రావాలి పాయింట్ తర్వాత అంటే 4 ఉంది కాబట్టి 4 డిజిట్స్. అంటే ఏంటి? 2 ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా 2 సున్నాలు వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆన్సరు 0.0016 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఒకవేళ 1/3125 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1/5/5 అవుతుంది. ఎందుకు 3125 వాల్యూ అనేది 5/5 అవుతుంది దీని యొక్క వాల్యూ. చూడండి, 2కి ఘాతము మరియు 5 యొక్క ఘాతము ఎన్నైతే ఉన్నాయో అవి మీరు నేర్చుకోవాలి, చాలా వరకు నేర్చుకోవాలి. 5/10 వరకు నేర్చుకున్నా వచ్చినటువంటి నష్టమేం లేదు. తర్వాత 2/20 వరకు నేర్చుకున్నా వచ్చినటువంటి నష్టం లేదు. ఎందుకంటే చాలా దగ్గర మనకి ఉపయోగపడే వాల్యూస్ కాబట్టి. చూడండి, 5/5 అంటే ఏమవుతుందంటే 5/5 అంటే ఏమవుతుంది? 2/5 అంటే ఎంత అవుతుంది? 32 అవుతుంది ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్. అయితే పాయింట్లు ఎన్ని అని అంటే 5 ఉంది కాబట్టి 5 పాయింట్లు, అంటే 1 2 3 పాయింట్లు, అంటే ఏమవుతుందంటే 0.00032 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. అంటే ఇలా మనం ఏదైనా ఇచ్చినటువంటి విలువ యొక్క పవర్లో ఎంతైతే ఉందో, ఫ్రాక్షన్ యొక్క పవర్లో ఎంతైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని పాయింట్స్ అనేవి ఎన్ని వస్తాయి అనేది మనం ఈజీగా డిసైడ్ చేయగలుగుతున్నాం. ఓకేనా? ఈజీగా డిసైడ్ చేయగలుగుతున్నాం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటి ఆ డౌట్ అని అంటే, ఒక్క 5 మాత్రమే వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు 2 పవర్లు వేసారు. బైలో 2 వస్తే పరిస్థితి ఏంటి అని అంటే ఒక డౌట్, ఇది ఫస్ట్ డౌట్. దాని క్లారిఫికేషన్ చూడండి. ఒకవేళ 1/2 అని ఇచ్చారనుకోండి, ఇక్కడ 2 పవర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి ఇక్కడ 5 పవర్ అంతే అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అంటే పవర్లో ఎంత ఉంటే అన్ని డిజిట్స్, అప్పుడు ఏమవుతుందంటే 0.5 అవుతుంది దీని యొక్క ఆన్సర్. 1/2 వాల్యూ అంతా 0.5 అందరికీ తెలుసు. మరి 1/4 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1/2 స్క్వేర్ అవుతుంది. అంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 5 స్క్వేర్ వాల్యూ అవుతుంది, అంటే 25 అవుతుంది. బట్ పాయింట్లు ఎన్ని ఉంటాయి అని అంటే బైలో ఉన్నటువంటి వాల్యూకి పవర్లో ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 పాయింట్లు, 1 2 పాయింట్ల తర్వాత మనం వేసుకుంటాం. అంటే 2 డిజిట్ల తర్వాత పాయింట్ వేసుకుంటాం. నెక్స్ట్ 1/8 అంటే 1/8 ఏమవుతుంది? 1/2³ అవుతుంది. అంటే ఏమవుతుంది? 5³ అవుతుంది. 5³ 125. ఇక్కడ ఏమవుతుందనంటే ఎన్ని పాయింట్ల తర్వాత మనకి ఎన్ని డిజిట్ల తర్వాత పాయింట్ ఉంటుంది అని అంటే వెనక నుంచి అయితే రైట్ సైడ్ నుంచి అయితే 3 ఉంది కాబట్టి 1 2 3 పాయింట్లు, అంటే ఏమవుతుందంటే 3 డిజిట్ల తర్వాత పాయింట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 1/16 తీసుకున్నాం అనుకోండి. 1/16 ఏమవుతుందనంటే 1/2/4 అవుతుంది. ఓకేనా? 1/2/4. మరి దీని విలువ ఏమవుతుంది అని అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2/4 ఉంది కాబట్టి 5/4కి ఏమవుతుందనంటే 5/4 625. అందరికీ తెలుసు 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 5 స్క్వేర్ 25, 25 స్క్వేర్ ఏమవుతుందంటే 625. మరి ఎన్ని డిజిట్లు? 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 కనిపిస్తాయి. ఒక 0 వేసుకుంటే 4 అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 0.025 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 1/32 తీసుకుందాం. 1/32 వాల్యూ ఏమవుతుందంటే 1/2/5 అవుతుంది. 2/5 విలువ ఎంత? 2/5 విలువ ఎంత అని అంటే 2/5 విలువ 32 వాల్యూ నేను ఇక్కడ వేసాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? 2/5 ఇక్కడ వచ్చినప్పుడు 5/5 ఇక్కడ వస్తుంది. 5/5 అనేది మనం ఇక్కడ ఎంత అనుకున్నాం ఒకసారి చూడండి, 3125. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ 3125 వస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అవి ఎన్ని డిజిట్లు? 4 డిజిట్లు. కానీ మనకు కావాల్సింది ఎన్ని? 5 డిజిట్లు. అంటే 0 ఒకటి వేసుకుంటే ఫైనల్గా 0.03125 అవుతుంది. 1/2/5 లేదా 1/32 విలువ. అంటే మీరు ఇక్కడ ఫ్రాక్షన్స్ 1/2కి పవర్లో ఉన్నా కానీ 1/5కి పవర్లో ఉన్నా కానీ దాని యొక్క డెసిమల్ వాల్యూ అనేది మీరు ఈజీగా చెప్పగలుగుతున్నారా లేదా? అంటే ఈజీగా ఇటువంటి వాల్యూస్ని మీరు చెప్పగలుగుతున్నారు. అంటే ఇలా చెప్పగలిగేటప్పుడు చాలా వరకు మనకి ప్రాబ్లమ్స్లో హెల్ప్ అవుతుంది. అయితే ఫస్ట్ డౌట్ అయిపోయింది. ఏంటది? బైలో 2 వస్తే పరిస్థితి ఏంటి? ఎలోన్ 2 అంటే 2 మాత్రమే వస్తే పరిస్థితి ఏంటి? మరి మీకు ఇంకొక డౌట్ ఉంది మైండ్లో. ఏంటా డౌట్ అని అంటే నా గెస్ కరెక్ట్ అయితే మీ రెండో డౌట్ ఏంటి అని అంటే 2 మిక్స్డ్గా వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అది మీ డౌట్. ఓకే, ఇప్పుడు 2 మిక్స్డ్గా వచ్చేటప్పుడు ఏం చేస్తాం ఒకసారి చూద్దాం. దీన్ని చెరిపేస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి.
ఇలా ఒంటరిగా వచ్చేటప్పుడు మనం చెప్పగలుగుతున్నాం పవర్లో ఎంత ఉంటే అన్ని పాయింట్లనే అంటే పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ వస్తాయని చెప్పుకున్నాం. మరి పవర్లో ఒకవేళ ఇది ఒక్కటి ఉంది ఓకే, రెండు మిక్స్డ్గా వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకుంటాను 3/50 తీసుకున్నాను. 3/50 అనేటప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 2 యొక్క పవర్ ఉంది, 5 యొక్క పవర్ ఉంది. 2 యొక్క పవర్ ఎంత ఉంది అని అంటే 2 యొక్క పవర్ ఒకటే ఉంది కాబట్టి 2/1 అవుతుంది. నెక్స్ట్ 5 యొక్క పవర్ ఎంత అంటే 25 రెల్లి కదా 50, 2 25 అంటే ఏమవుతుంది 5 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు డౌట్, కరెక్ట్ డౌట్ అనేది ఇప్పుడు వస్తుంది. ఏంటది అని అంటే పవర్లో 2/1 ఉండే ఇక్కడ 5 వేసుకునే వాళ్ళం. 5 వేసుకుని దాని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఎన్ని పాయింట్ల తర్వాత అంటే 1 పాయింట్ అనేది చెప్పుకున్నాం, 1 డిజిట్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ పవర్లో 2 పవర్లో ఉంది, ఇక్కడ 5 పవర్లో ఉంది అంటే రెండు ఉన్నాయి ఇక్కడ మిక్స్డ్గా. మరి ఇటువంటి సందర్భంలో ఏం చెప్తాం, మీరు ఇంకొక మాట కూడా క్లారిఫికేషన్ మీకు మీరే ఇచ్చుకోవచ్చు. ఏమని అంటే 2 × 5 కాబట్టి 10 పవర్లో ఎంత ఉంటే అంతే ఆన్సర్ అవుతుందని క్లారిఫై కాదు. 10 పవర్లో ఎంత ఉంటే అంత ఆన్సర్ అనేది ఇక్కడ కాదు. ఎందుకనంటే ఇంకా 10 మాత్రమే లేదు, 10తో పాటు ఇంకొక 5 కూడా ఎక్స్ట్రాగా ఉంది. అంటే ఏంటి 2/1 × 5 స్క్వేర్ రూపంలో దీన్ని రాయగలిగాం. అంటే ఓన్లీ జీరోస్ 1 పక్కన జీరోస్ ఉంటే ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పాయింట్లు పెడతాం. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఏముంది 2/1 5/2. మరి దేని యొక్క పవర్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ అని చెప్తాము అని అంటే ఇక్కడ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అనే కాన్సెప్ట్ నేను చెప్పేటప్పుడు దేనికి పవర్ తక్కువ ఉంటే దాని యొక్క కౌంట్ అనేది నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుందని చెప్పాను. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. ఎందుకు, ఇది డివైడెడ్ బై బెన్నలో వస్తున్నటువంటి విషయం కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ కాదు, నెంబర్ ఆఫ్ పాయింట్స్ కావాలి. కాబట్టి దేనికైతే పవర్ అధికం ఉంటుందో, ఎక్కువ ఘాతం కలిగి ఉంటుందో దాని యొక్క కౌంటే వస్తుంది ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. అంటే ఇక్కడ ఏంటి 2/1 5/2 ఉండేటప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదైతే అన్ని డిజిట్సే వస్తాయి డెసిమల్ తర్వాత. క్లియర్గా వినాలి ఈ మాట. ఏంటది, మనకి ఇచ్చినటువంటి దాన్ని ఫ్యాక్టరైజేషన్ రాసుకుంటే ఓన్లీ 2 5లు మాత్రమే వస్తే 2కి పవర్లో ఎక్కువ ఉంటే అన్ని డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ తర్వాత వస్తాయి. లేదా 5కి పవర్లో ఎక్కువ ఘాతం ఉంటే దాని యొక్క డిజిట్స్ కౌంట్ మాత్రమే వస్తుంది. అంటే దేనికి పవర్ ఎక్కువ ఉంటే ఆ సంఖ్యలో మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి వస్తాయి. అన్ని డిజిట్స్ మాత్రమే డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత వస్తాయి. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎన్ని డిజిట్స్ వస్తాయంటే 2 డిజిట్స్ మాత్రమే. అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 2/1 ఉన్నప్పటికీ దేనికి ఘాతం ఎక్కువ 5కి, కాబట్టి 5 యొక్క ఘాతాన్ని మాత్రమే మనం తీసుకుని ఆన్సర్ అనేది చేస్తాం. అంటే డిజిట్స్ ఎన్ని అనేది ఇక్కడ చెప్పగలం. సాల్వ్ అనేది తర్వాత చేద్దాం. సాల్వ్ చేయడానికి ఏముంది 5 6 30 కాబట్టి ఏమొస్తుంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సాల్వ్ చేయడం గురించి పక్కన పెట్టండి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 77/1250 అని నేను ఇచ్చాను. ఇటువంటి దాంట్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వస్తాయి అని క్వశ్చన్ అడిగాను. చూడండి ఇక్కడ ఆన్సర్ నేను అడగట్లేదు, డిజిట్స్ ఎన్ని వస్తాయి అని అడిగాను. డిజిట్స్ ఎన్ని వస్తాయి అని అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని 125 ఎలా రాయొచ్చు 5³ ఇంటూ అంటే 125 10లు కదా 250 10 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ 2 × 5 అవుతుంది. అంటే 5/1 ఇక్కడ ఒకటి ఉంది కదా కాబట్టి 5/1 5/3 అంటే 5/4 ఇంటూ ఏమవుతుందంటే 2/1. 2 ఒకటే వచ్చింది, 5 4 వచ్చాయి. కాబట్టి ఆన్సర్ ఫైనల్గా ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి అని అంటే 1 2 3 4 డిజిట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ విషయం క్లారిటీగా అర్థం అవ్వాలి. ఏంటది అని అంటే మనకి ఇచ్చినటువంటి ఏదైతే భిన్నం ఇచ్చారో ఆ భిన్నంలో హారంలో ఉన్నటువంటి వాల్యూస్లో 2 5 మాత్రమే వస్తే 2 5 మాత్రమే వస్తే దేనికి పవర్లో ఎక్కువ ఉంటే ఆ పవర్ సంఖ్యలో మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ వస్తాయి. ఈ విషయం మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి విషయం అర్థం అయితే ఇందులో ఏం ఉండదు, చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 13/625 అని తీసుకున్నాను. 13/625 దీంట్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అని అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, ఈ రెండు క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, ఫస్ట్ అది చెక్ చేయండి. క్యాన్సిల్ అవుతున్నాయో లేదు చెక్ చేయండి, అవ్వట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది 5/4 అవుతుంది 625 వాల్యూ. కాబట్టి ఆఫ్టర్ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి అంటే 4 డిజిట్స్ వస్తాయని మనం చెప్పగలుగుతున్నాం. అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే హారాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ అనేది చెప్పగలుగుతున్నాం ఎప్పుడు అది టెర్మినేటెడ్ అయినప్పుడు. మరి మీరు క్వశ్చన్ అడగచ్చు 2 5 కాకుండా ఇంకేమైనా వస్తే పరిస్థితి ఏంటి అని అంటే ఇంకేమైనా వస్తే మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ చెప్పలేము.
ఎందుకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ డిసైడెడ్ ఎందులో అవుతుంది అంటే ఓన్లీ టెర్మినేటింగ్లో హారాలు ఏముంటాయి 5 ఉంటాయి 5 లేదా 10 ఉంటాయి. మరి దాన్ని బట్టి మనం ఆల్రెడీ చెప్పగలుగుతున్నాం టెర్మినేటింగ్ సంబంధించి ఎన్ని డిజిట్స్ వస్తాయని చెప్పగలుగుతున్నాం. మిగిలినవి మనకు రాదు, ప్రాబ్లం ఏం లేదు, మనకు రాదంటే ఎవరికీ రాదు. ఎందుకు అని అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అక్కడ డిసైడెడ్ కాదు. మరి అటువంటి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను, అటువంటి వచ్చేటప్పుడు రెండే రకాల ఛాన్సెస్ ఏంటంటే కేఏబిసిడి బార్ మొత్తానికి ఒక ఛాన్సు, ఇంకొకటి కేఏబిసిడిలో ఏదో ఒకదానికి కానీ రెండింటికి కానీ మూడింటికి కానీ బార్ ఉండేది ఒక ఛాన్సు. ఈ 2 రకాల ఛాన్సెస్లో ఏ ఛాన్స్ అనేది కూడా మీకు ఎలా వస్తుందో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే బైలో ఉన్నటువంటి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2, 5 లేకుండా ఉంటే అప్పుడు హారంలో ఉన్నది, లేకుండా ఉంటే మొత్తానికి బార్ అవుతుంది. ఒకవేళ బైలో హారంలో ఉండే వాల్యూ 2, 5లో ఏదో ఒకటి ఉంటూ లేదా 2 ఉంటూ లేదా వాటితో పాటు ఎక్స్ట్రాగా లేదా కాదు మరియు వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకేదైనా నెంబర్ ఉంటే అప్పుడు అది మిక్స్డ్ అవుతుంది. కాబట్టి బార్ అనేది కొన్ని వదిలి చేయాల్సి ఉంటుంది. కొన్ని అంటే 1 లేదా 2 లేదా 3 ఎన్ని డిజిట్స్ అయినా అవ్వచ్చు, వదిలి మనం వేయాల్సి ఉంటుంది. అవి ఎన్ని అనేది అక్కడ ఇచ్చినటువంటి హారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైందనంటే దీంట్లో ఎన్ని డిజిట్స్ వస్తాయో చెప్పగలం, దీంట్లో ఎన్ని ఉన్నాయో చెప్పలేము, దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయని చెప్పలేము. అయితే దీంట్లో రిపీట్ అవ్వని డిజిట్స్ ఎన్ని అనేది మనం చెప్పొచ్చు. రిపీట్ అవ్వని డిజిట్స్ ఇచ్చినటువంటి హారంలో ఇచ్చినటువంటి 2 మరియు 5 యొక్క పవర్ని ఆధారం చేసుకొని ఉంటుంది. అది ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు 3/70 అని ఇచ్చాను నేను. 3/70 అని ఇచ్చినప్పుడు దీంట్లో ఇచ్చినటువంటి దాంట్లో పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత రిపీట్ అవ్వని అంటే పునరావృతం కానీ అంకెలు ఎన్ని కలవు అని మీ క్వశ్చన్ అడగచ్చు, అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందనంటే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ మీకు రావేమో అనుకుంటారు, బట్ దాన్ని మీరు కొద్ది కాన్సెప్ట్ని అప్లై చేస్తే వస్తుంది. చూడండి ఇక్కడ మీ క్వశ్చన్ ఏం అడగడానికి ఛాన్స్ ఉందనంటే ఇచ్చినటువంటి ఈ భిన్నంలో వచ్చినటువంటి ఆన్సర్ అడగట్లేదు, ఆన్సర్ అడగడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్లో డెసిమల్ తర్వాత దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు పునరావృతం కానివి కలవు అని క్వశ్చన్ అడగచ్చు. ఎన్ని అంకెలు పునరావృతం కానివి అని ఇక్కడ ఏం చేస్తాం 7 × 10, 10 అంటే 2 × 5 అని రాసుకుంటాను నేను. 7 × 10ని 2 × 5 రాసుకుంటాం. అంటే పవర్లో ఎంత ఉంది 1 ఉంది, పవర్లో ఎంత ఉంది 1 ఉంది. మ్యాక్సిమం పవర్ ఎంత అంటే 1, దేనికైనా సరే పవర్ 1 ఉంది కాబట్టి మ్యాక్సిమం పవర్ 1. కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రిపీట్ కాని ఉన్నాయి అని అంటే ఒకే ఒక డిజిట్ పాయింట్ తర్వాత రిపీట్ కానిది, ఇది రిపీట్ కానిది. ఓకేనా, అంటే ఇది ఏమవుతుంది, ఇది టెర్మినేట్ డిజిట్. ఇది తర్వాత వచ్చే వాల్యూస్ అన్నీ కూడా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎన్ని వాల్యూస్ అయితే అన్ని వాల్యూస్ అవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్క డిజిట్ మాత్రమే రిపీట్ కాదు, ఆ ఒక్క డిజిట్ వదిలేసి మిగిలినవన్నీ రిపీట్ అవుతాయి. అంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆధారంగా మీరు ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ చేయకుండా డిజిట్స్ చూసి మనం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఓకేనా, ఈ విషయం మీకు అందరికీ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొత్తం మిక్స్డ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను 17/145 ఇచ్చాను. 17/145 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ రెండు క్యాన్సిల్ అవుతుందా అని అంటే అవ్వదు. ఓకే, ఇప్పుడు ఈ 145ని చూడండి, 145ని ఎలా రాయొచ్చు అని అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5 ఉంది ఇంటూ 5 ఎంత అవుతుంది, 5 × 10, ఇంకెంత ఉంది 5 × 35, అంతే కదా. 5 × 10 ఇంకెంత ఉంది 4 ఉంది, 5 × 9 = 45. సో 5 × 29 అయింది దీని యొక్క విలువ. అయితే ఇక్కడ మీకు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయంటే చెప్పలేం, అవునా కాదా. ఎందుకు, ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ హారంలో 5 ఉంది, అదర్ దాన్ 5 కూడా ఉంది. ఇక్కడ 2 ఏం లేదు కానీ 5 ఉంది, అదర్ దాన్ 5 ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే 5 పవర్లో ఎంత ఉంది 1 ఉంది. కాబట్టి పాయింట్ తర్వాత ఒక డిజిట్ అనేది ఖచ్చితంగా రిపీట్ అవ్వదని చెప్పగలుగుతాం. మరి మిగిలినవి ఎన్ని డిజిట్స్ అయితే మనకు ఆన్సర్లో వస్తాయో ఆ డిజిట్స్ అన్నీ కూడా రిపీటెడ్ డిజిట్స్ అవుతాయి, అవునా కాదా. మీరు ఈ విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. పాయింట్ అంటే బైలో ఇచ్చినటువంటి వాల్యూలో 5 కానీ 2 కానీ వచ్చి దానికి పవర్లో ఎంత ఉంటే అన్ని డిజిట్స్ రిపీట్ అవ్వని మనకు తెలుసు, మిగిలిన డిజిట్స్ అన్నీ రిపీట్ అవుతాయి. ఓకేనా, అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 19 ఫర్ ఎగ్జాంపుల్ 19/28 ఇచ్చాను. 19/28 ఇచ్చాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది ఇక్కడ అంటే 7 × 2². ఎందుకు 7 × 4 = 28 కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు. ఈ రెండు ఎలాగా క్యాన్సిల్ అవ్వట్లేదు. మరి 2/4 ఉందనంటే
4 డిజిట్ల వరకు చూడండి క్లియర్గా 5 లేదు కాబట్టి దీన్ని మాత్రమే తీసుకుంటాం. 4 డిజిట్ల వరకు ఏమవుతాయి అని అంటే ఇవి రిపీట్ కాని డిజిట్లు. అంటే ఈ డిజిట్స్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడతో ఆగిపోయి నెక్స్ట్ ఏవైతే డిజిట్స్ వస్తాయో అవన్నీ కూడా రిపీటెడ్ డిజిట్స్. అంటే 4 డిజిట్ల వరకు రిపీట్ కావు, మిగిలినవన్నీ రిపీట్. ఎందుకు రిపీట్ అయ్యేవి వస్తున్నాయనంటే అదర్ దాన్ 2 or 5 ఏవైతే వస్తాయో అవి రిపీటెడ్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఈ రకంగా మనం ఈజీగా చెప్పొచ్చు రిపీట్ అవుతున్నాయా లేదా డిజిట్స్ ఎన్ని వరకు రిపీట్ కావు, ఈ విషయాన్ని మనం చెప్ప. దీంట్లో ఇప్పుడు నేను ఒక ఫ్రాక్షన్ని ఇచ్చి దాన్ని డెసిమల్లోకి మార్చడం అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూద్దాం దాని గురించి. ఒక ఫ్రాక్షన్ ఇచ్చి డెసిమల్లోకి మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఇచ్చాను. 1/2ని డెసిమల్లోకి మార్చాలంటే ఏం చేయాలి అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించిన విషయం. 1/2ని డెసిమల్లోకి మార్చాలంటే ఏమవుతుందంటే 0.5. ఎందుకు ఇలా అన్నానంటే 2 power 1 ఉంటే ఇక్కడ 5 power 1 అవుతుంది కాబట్టి 5 అవుతుంది. ఎన్ని పాయింట్లు అంటే ఒకటి ఉంది కాబట్టి పవర్లో 1 పాయింట్ మాత్రమే వస్తుంది కాబట్టి 0.5 ఆన్సర్ అయింది. తర్వాత ఏమవుతుంది 1/4 అవుతుంది. 1/4 ఏమవుతుంది 0.25. ఎందుకు ఈ మాట అన్నానంటే 2 square కాబట్టి 5 square 25 అవుతుంది. నెక్స్ట్ 1/8 ఏమవుతుందనంటే చూడండి 1/8 ఏమవుతుందనంటే 0.125. ఎన్ని డిజిట్స్ 3 డిజిట్స్ కాబట్టి 2 క్యూబ్ కాబట్టి 3 డిజిట్స్ సరిపోయింది. ఓకే, ఈ విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ ఒకవేళ నేను తీసుకుంటే 1/2 తర్వాత 2/2 అనేది అవ్వదు, ఎందుకు 1/1 అయిపోతుంది. నెక్స్ట్ 3/2 అనేది దీనికంటే ఎక్కువ వస్తుంది కాబట్టి దీని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. 1/2 అయిపోయింది. నెక్స్ట్ 1/4 గురించి వద్దాం. 1/4 గురించి వస్తే 2/4 ఏమవుతుందంటే 1/2 అవుతుంది, దాని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 3/4 ఏమవుతుందో ఒకసారి చూడండి. 3/4 విలువ ఎంత అవుతుంది అని అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 7 28. మీరు పాయింట్ల గురించి మర్చిపోయి డైరెక్ట్గా ఫస్ట్ గుణించేయండి, అదే భాగించేయండి, తర్వాత పాయింట్లు ఎన్ని వస్తాయనేది నేను ఆల్రెడీ చెప్పాను. దీన్ని ఏమనుకున్నాను 30 అనుకున్నాను. 4 7 28. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 5 20 అంటే 75 వస్తుందనే విషయం మనకు తెలుసు. బట్ ఏంటి ఆ 75 అంటే 2 పవర్ ఎంత ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ కాబట్టి 2 పాయింట్లు మాత్రమే వస్తాయి. దీన్ని 2 స్క్వేర్ అని రాస్తే 2 పాయింట్లు అంటే 1 2 అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 0.75 అవుతుంది దీని యొక్క ఆన్సర్. అంటే మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, పాయింట్స్ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. బైలో 2 యొక్క పవర్ ఉంది అని అంటే లేదా 5 యొక్క పవర్ ఉంది అని అంటే డైరెక్ట్గా మీరు ఇది 30 300 అనుకొని చేసేయండి డైరెక్ట్గా. తర్వాత వచ్చే ఆన్సర్కి పాయింట్లు ఎన్ని పెట్టాలనేది హారం డిసైడ్ చేసేస్తుంది కాబట్టి చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకే, ఇప్పుడు 3/4 అయిపోయింది. నెక్స్ట్ 8కి వచ్చేసరికి 1/8 తెలుసు, 2/8 అంటే 1/4 అవుతుంది కాబట్టి ఆల్రెడీ కౌంట్ చేసాం. నెక్స్ట్ 3/8కి వచ్చేద్దాం. 3/8 ఏమవుతుందంటే చూడండి ఒకసారి 8 3 24 ఇంకెంత ఉంది 6 ఉంది. 8 ఎంతలా 8 7 56 ఇంకెంత ఉంది 5 4 ఉంది. 8 5 40 అంటే ఇక్కడ 375 వస్తుందని మనకు తెలుసు. బట్ ఆ 375 అనేది ఎలా వస్తుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 క్యూబ్ కాబట్టి 3 పాయింట్లు 1 2 3 పాయింట్లు అంటే ఏమవుతుందంటే 0.375 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఒక వే. రెండో వే ఏం చెప్తున్నానంటే దీన్నే ఎలా రాసుకోవచ్చు అంటే 2 క్యూబ్ కాబట్టి ఇక్కడ చూడండి సెకండ్ మెథడ్ నేను చెప్తాను. 2 క్యూబ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. అవునా కాదా, 2 క్యూబ్ ఉందంటే ఇక్కడ 5 క్యూబ్ 125 అవుతుంది. కానీ పైన ఏముంది అని అంటే వినాయక యొక్క పైన ఏముంది 3 ఉంది. 3 ఉందంటే ఇది 3 × 125 అవుతుంది అంటే ఏమవుతుందంటే 375 అవుతుంది. మరి పాయింట్లు ఎన్ని అంటే 3 ఉంది కాబట్టి పవర్లో 3 పాయింట్లు. అప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ ఇది అవుతుంది. అయితే ఎలా చేయొచ్చు డైరెక్ట్గా భాగించగలిగినప్పుడు, లేదు భాగించలేను అన్నప్పుడు మీరు 1/8కి ఏదైతే వాల్యూ వస్తుందో దానికి × 3 లాస్ట్లో చేసుకుంటారు. వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది నాకు 1/8 125 వచ్చింది. పాయింట్లు కౌంట్ చేయలేదు, ఇంకా × 3 చేసి లాస్ట్లో నేను పాయింట్లు కౌంట్ చేసాను. అలా కూడా మనం చేయొచ్చు. అంటే 3/8 అది. ఫర్ ఎగ్జాంపుల్ 4/8 1/2 అయిపోతుంది, మరి దాన్ని కౌంట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 5/8 ఒకసారి చూడండి. 5/8 నేను ఇప్పుడు చెప్పినట్టుగానే చేసేద్దాం. 2 క్యూబ్ ఏమవుతుందనంటే ఇక్కడ 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. ఇంటూ ఎంత ఉంది 5 ఉంది కాబట్టి 5 125 ఎంత అవుతుందనంటే చూడండి 125 5 క్యూబ్ ఇంటూ 5 అయితే 5 × 4 అంటే 625 అవుతుంది దీని యొక్క వాల్యూ. బట్ 625 వచ్చినప్పటికీ అది 625లో ఎన్ని డిజిట్స్ని కలిగి ఉంటుందంటే క్యూబ్ ఉంది కాబట్టి
3 డిజిట్ని కలిగి ఉంటుంది. కాబట్టి 5/8 ఏమవుతుందంటే 0.625. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, 8 6 ఎంత అవుతుంది 48, ఇంకెంత ఉంది 2 ఉంది, 8 2 ఎంత అవుతుంది 16, ఇంకెంత ఉంది 4 ఉంది, 8 5 40, 625 వచ్చింది. 2 క్యూబ్ కాబట్టి 3 పాయింట్లు, కాబట్టి 3 పాయింట్ల తర్వాత అనేది మనం పెట్టుకున్నాం. ఓకేనా, ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా, ఇది 5/8. 6/8 అంటే ఏమవుతుందంటే 2/3 అవుతుంది, 2/4 అవుతుంది. 6/8 అంటే ఏమవుతుందంటే 6/8 అంటే 3/4 అవుతుంది. 3/4 అంటే ఆల్రెడీ మనం చేసేసాం కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు. 7/8. ఇప్పుడు ఒకసారి 7/8 చూద్దాం. 7/8కి వచ్చేసరికి 7/8 ఏమవుతుందంటే 2 క్యూబ్, ఇది 2 క్యూబ్ అంటే ఏమవుతుంది ఇక్కడ 125 × 7. ఓకేనా, 12 ఏళ్ళు 84, 840, 7 5 35, 875. బట్ పాయింట్లు ఎన్ని అని అంటే 2 క్యూబ్ కాబట్టి ఏమవుతుందనంటే 3, అంటే ఏమవుతుందంటే 0.875 దీని యొక్క ఆన్సర్. 7/8 యొక్క ఆన్సర్ ఏంటి 0.875. యాక్చువల్గా దీన్ని నేను పర్సంటేజ్ మెథడ్ ప్రకారం నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. కాకపోతే పర్సంటేజ్ అనే దానికి మీకు ఫ్రాక్షన్స్ తెలిస్తేనే ఇది తెలుస్తుంది, ఫ్రాక్షన్ తెలియకపోతే తెలియదు. పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే 1/8 ఎంత అని అంటే 1/8 12.5. 12.5 ఎన్ని అంటే 7, 12.5 7 అంటే 875 అవుతుంది. దానికి నేను షార్ట్ కట్ కూడా చెప్పాను. బై 8 వచ్చేటప్పుడు పైన ఏం వస్తాయి, ఏ వాల్యూస్ రావడానికి ఛాన్స్ ఉందనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, దాని గురించి వదిలేయండి. ఇక్కడ మీకు అర్థమైందా లేదనేది కావాలి ఈ కాన్సెప్ట్. పర్సంటేజ్ కాకుండా ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదనేది కావాలి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏ భిన్నం ఇచ్చినా కానీ దాని యొక్క డెసిమల్ అనేది చేయగలుగుతున్నారా చేయలేరా? చేయగలుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 1/3 నుంచి వెళ్తాను, ఒక ఆర్డర్లో వెళ్దాం. 1/3 ఏమవుతుంది అంటే 1/3 0.3333 అవుతుంది అండ్ సో ఆన్. ఎందుకు అని అంటే బైలో ఏముంది 2 కానీ 5 కానీ లేదు. అంటే ఏమవుతుంది ఓన్లీ ఎలోన్ 2 5 లేకుండా ఎలోన్గా ఒక నెంబర్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే రిపీటెడ్గా వస్తుంది. అంటే దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే 0.3 బార్ అవుతుంది. దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే 0.3 బార్. ఎందుకు రిపీటెడ్గా వచ్చింది. ఓకే, దీనికి సంబంధించి తీసుకుంటే 2/3 ఏమవుతుంది అని అంటే 2/3 అనగానే 1/3 వాల్యూ 0.3 బార్ అని తెలుసు, అంటే 0.3 అనేది తెలుసు, అంటే 0.333 వస్తుందని చెప్పు. 2/3 అంటే ఏమవుతుందంటే 0. దీనికి డబల్ కాబట్టి 666 అని వస్తుంది, కాబట్టి 0.6 బార్ అవుతుంది. ఓకే, 3/3 ఎలాగో 1 కాబట్టి మరి దాని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4/3 అంటే 3 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 1 పాయింట్లో వస్తుంది, మళ్ళీ అవే వాల్యూస్ రిపీట్ అవుతాయి కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4 గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్న 5. 1/5 ఏమవుతుందనంటే ఆల్రెడీ నేను చెప్పాను, బైలో 5 వస్తే ఇక్కడ పవర్లో పైకి పవర్ ఎంత ఉంటే 2కి పవర్ అంతే వస్తుంది కాబట్టి 2 అవుతుంది, 0.2 అవుతుంది. 2/5 ఒకసారి చూద్దాం. 2/5 అంటే ఏమవుతుందనంటే ఎంత అవుతుంది, 5కి పవర్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ ఏముంది 2 ఉంది కాబట్టి 2 2 4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఫైనల్గా 4 అవుతుంది. కానీ ఎన్ని పాయింట్లు పవర్లో 1 ఉంది కాబట్టి 1 పాయింట్ 0.4 అవుతుంది దీని యొక్క ఆన్సర్. అబ్జర్వ్ చేయాలి ఇక్కడ క్లియర్గా. ఇక్కడ ఏమనుకున్నాం, పవర్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి అనుసరించి మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ వస్తుందని చెప్పాను. 2 5 అయినప్పుడు ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. పవర్లో ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 2 రావాలి. బట్ 2 × 2 ఎందుకు 11లో 2 ఉంది కాబట్టి ఆల్రెడీ 2 × 2 4 అవుతుంది. ఎన్ని డిజిట్ల తర్వాత పాయింట్ అదే ఎన్ని డిజిట్స్ వస్తాయి పాయింట్ తర్వాత అని అంటే పవర్లో ఎంత ఉంటే అన్ని, అంటే కాబట్టి పాయింట్ 1 డిజిటే కాబట్టి 0.4 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/5 వేసాను. 3/5 అనేటప్పుడు ఏమవుతుంది 5 పవర్ 1 ఉంది కాబట్టి 2 అవుతుంది. బట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 3 జార్ ఏమవుతుంది అంటే 2 3 జార్ 6 అవుతుంది. మరి 6 ఉన్నప్పుడు ఎన్ని పాయింట్లు అంటే పవర్లో 1 ఉంది కాబట్టి 0.6 అవుతుంది దీని యొక్క వాల్యూ. అంటే మీరు ఇప్పుడు ఏ వాల్యూ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకేనా, నెక్స్ట్ 4/5. 4/5 అంటే ఏమవుతుంది ఇక్కడ 2 × 4 ఉంది కాబట్టి 4 8 అవుతుంది. కానీ ఇక్కడ పవర్లో ఎంత ఉంది 1 ఉంది కాబట్టి 1 డిజిట్ అవుతుంది పాయింట్ తర్వాత 0.8 అవుతుంది దాని యొక్క ఆన్సర్. ఓకేనా, 5/5 అనేది ఎక్కువైపోతుంది కాబట్టి వదిలేద్దాం. నెక్స్ట్ 1/6 వద్దాం. 1/6 అనగానే ఓకే 1/6 అనగానే మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి, 2 × 3గా దీన్ని రాయొచ్చు, అవునా కాదా? 2 × 3గా రాయొచ్చు. మరి ఇక్కడ 2 × 3గా రాయొచ్చు అని అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ 2 పవర్ 1 కాబట్టి 1 డిజిట్ అనేది రిపీట్ అవ్వదు, మిగిలినవన్నీ బార్లో వస్తాయి అంటే రిపీట్ అవుతాయి. ఓకేనా, ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. మరి ఏంటి ఆ డిజిట్స్ రిపీట్ అవ్వండి అని అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 6 తీసుకున్నప్పుడు 1/6 అంటే ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఏమి మరి ఇక్కడ పాయింట్లు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఏమవుతుందంటే 100 అనుకోండి. ఫస్ట్ 6 ఎంత అవుతుందంటే 6 16 96 కాబట్టి 16
16 6 96. ఓకేనా, ఇంకెంత ఉంది? 4 ఉంది. 6 ఎంతలో అవుతుందని అంటే మళ్ళీ 4 ఉందంటే 6 ఎంతలో అవుతుంది అని అంటే 6 6ల మళ్ళీ 36 అవుతుంది. మళ్ళీ ఎంత ఉంది? 4 ఉంది. 6 6ల 36 అవుతుంది. మళ్ళీ అంత 4 ఉంది. అంటే ఏమవుతుంది? 166666 వస్తుంది. ఓకేనా, 1666 వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? 1 అనేది స్టాండర్డ్గా ఉన్నటువంటి డిజిట్, తర్వాత వచ్చినటువంటి 666 అనేది కంప్లీట్ రిపీట్ అవుతుంది కాబట్టి 6 బార్ అని రాస్తున్నాను. అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ అప్లై అయిందా లేదా? ఇంకా 2 పవర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి ఒక డిజిట్ రిపీట్ అవ్వదు, మిగిలినవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ చిన్నగా మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఏంటది అని అంటే పవర్లో 2 into 3 ఉంది కాబట్టి 2 ఉంది కాబట్టి 2 పవర్ ఎంత వేసుకుంటాం? 1. అంటే ఇక్కడ 5 పవర్ 1 వేసుకుంటాం కాబట్టి 5 అవుతుంది. అలా ఆలోచించకూడదు ఇక్కడ. ఎందుకు? ఇది మిక్స్డ్, రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూని ఇది డిసైడ్ చేయదు, ఇది డిసైడ్ చేస్తుంది. అంటే రెండు మిక్స్డ్గా వచ్చే వాల్యూ మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్లో 5 కానీ, అదే బైలో 5 కానీ లేదా 2 కానీ వచ్చేటప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని ఈ వాల్యూని డిసైడ్ చేస్తానంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 కలిపి దాని యొక్క వాల్యూని డిసైడ్ చేస్తాయి. ఓకేనా, ఇది 1/6. తర్వాత 2/6 తీసుకుందాం. 2/6 అంటే 1/3 అవుతుంది కాబట్టి మళ్ళీ 1/3 మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, వదిలేయండి. నెక్స్ట్ 3/6 అనేది 1/2 అవుతుంది కాబట్టి దాని గురించి కూడా ఆలోచించక్కర్లేదు. 1/2 మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ 4/6 అనేది 2/3 అవుతుంది కాబట్టి 2/3 ఆల్రెడీ మనం 3 వచ్చేటప్పుడు నేర్చుకున్నాం కాబట్టి దీని గురించి కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఏమవుతుందంటే 4/6 అయిపోయింది. 5/6 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5/6 అంటే ఏమవుతుందంటే బైలో ఏముంది? 6 ఉంది. ఓకేనా, పైన ఏముంది? 5 ఉంది. ఒకసారి దీన్ని 50 అనుకుంటే 6 8 ఎంత అవుతుందంటే 48 అవుతుంది. ఇంకెంత ఉంది? 2 ఉంది. 6 8 48 అవుతుంది. ఇంకెంత ఉంది? 2 ఉంది. 6 3 18. ఇంకెంత ఉంది? 2 ఉంది. 6 3 18, మళ్ళీ 2 ఉంది. 6 3 18, ఇలా 8 3 3 3 3 వస్తుంది. పాయింట్లు వేయట్లేదు నేను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పాయింట్లు ఎన్ని వేయాలి అని అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాయింట్లు ఏమవుతుందంటే 6 ఉంది కాబట్టి ఏమవుతుందంటే 0 పాయింట్ వస్తూ ఎన్ని పాయింట్లు రిపీట్ అవ్వంటే ఒకటే రిపీట్ అవుతుంది 8, మిగిలినంతా కూడా రిపీట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ డిజిట్ వచ్చిన తర్వాత మరి రిపీట్ అవ్వలేదు అంటే తర్వాత వచ్చినవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి? 2 పవర్ 1 3 పవర్ 1 ఉంది కాబట్టి 2 పవర్ 1 3 ఉంది కాబట్టి ఇక్కడ ఏమైందంటే 2 పవర్ 1 ఉంది కాబట్టి ఒక డిజిట్ రిపీట్ అవ్వలేదు, ఆ డిజిట్ ఇక్కడ ఉంది, మిగిలింది యాజ్ ఈజీగా రిపీట్ అయింది. మీకు ఈ విషయం అనేది క్లియర్గా అర్థమయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా అర్థమయ్యే తీరాలి. ఓకే, ఇది దీనికి సంబంధించి 5/6 ఇక్కడ వరకు ఓకే. 6/6 ఎలాగో సేమ్ అయిపోతుంది కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7కి వద్దాం. 1/7. ఓకేనా, 1/7 ఏమవుతుందని అంటే మీకు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, బట్ పర్సంటేజ్ నేను ఇక్కడ అప్లై చేయట్లేదు, కంప్లీట్లీ మీకు రాదు అనుకుని నేను చెప్తున్నాను. ఓకే, 1/7 అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని 10 అనుకుంటే ఏమవుతుందనంటే 7 ఎంతలు అవుతుందనంటే 7 1ల 7 అవుతుంది. ఇంకా 3 ఉంది. 3 చూడండి, 3 ఉంది. 7 4 28, ఇంక 2 ఉంది. చూడండి, ఇంక 28 అంటే ఇంకా 2 ఉంది. నెక్స్ట్ 7 ఎంతలు అవుతుందనంటే 7 2 14, ఇంకెంత ఉంది? 6 ఉంది. 7 8 56, ఇంకెంత ఉంది? 4 ఉంది. ఎందుకు 6 అంటే 60 అనుకుంటున్నాను, ప్రతిదానికి 0 అనుకుంటున్నాను. ఎందుకు? పాయింట్ తర్వాత ఈ వాల్యూస్ అనేది ఎంత పెరుగుతుంటే అన్ని జీరోస్ మనం వేసుకోవచ్చు కాబట్టి అలా నేను అనుకుంటున్నాను. ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ 7 5 35, ఇంకా 5 ఉంది. 7 7 49, ఇంకా 1 ఉంది. నెక్స్ట్ మళ్ళీ 1కే వచ్చింది అంటే ఏమవుతుంది? మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అంటే ఏమవుతుంది? 7 1ల 7, ఇంకెంత ఉంది? 3 ఉంది. నెక్స్ట్ 7 4 28, ఇంకెంత ఉంది? 2 ఉంది. 3 ఉందంటే 30 అనుకుంటున్నాను, ఇక్కడ 2 ఉందంటే 20 అనుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుంది? 7 2 14, ఇంకెంత ఉంది? 6 ఉంది అంటే 60 అనుకున్నాను. 7 ఎంతల 7 8 56, మరి ఇంకెంత ఉంది అని అంటే 4 ఉంది అంటే 40 అనుకున్నాను.
7 5ల 35, మళ్ళీ ఎంత ఉంది 5 ఉందంటే 50 అనుకున్నాను. 7 7ల 49, ఇంకెంత ఉంది అని అంటే 1 ఉంది, మళ్ళీ 1 వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఏంటది అని అంటే 142857 142857 వరకు ఒక సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ లాజిక్ అనేది అబ్జర్వ్ చేయాలి. అంటే ఎప్పుడైనా బైలో 7 వచ్చేటప్పుడు 142857 అనే సైకిల్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే 1/7 యొక్క వాల్యూ ఏంటంటే 142857. అయితే మీరు బైలో 2 కానీ 5 కానీ ఉందా? లేదు. కాబట్టి అన్నీ రిపీట్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా రిపీటెడ్గా వస్తాయి అని అర్థం. ఇచ్చినటువంటి విలువలో ఇవన్నీ కూడా ఏమవుతాయి? రిపీటెడ్గా మళ్ళీ వస్తాయి. ఓకే. అయితే ఇది ఒక మ్యాజికల్ ఫ్రాక్షన్, ఇది మ్యాజికల్ డెసిమల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాజికల్ డెసిమల్. ఎందుకు ఈ మ్యాజికల్ డెసిమల్ అంటున్నానంటే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం, ఒక మ్యాజికల్ విషయం మీకు చెప్పాలి. మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఏవైతే 142857 అనే డిజిట్స్ ఉన్నాయో ఇవే డిజిట్స్ అనేవి కంప్లీట్లీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మీకు బైలో హారంలో 7 ఇచ్చినటువంటి ఏ వాల్యూకైనా ఈ డిజిట్సే వస్తాయి, అదర్ దాన్ ఈ డిజిట్స్ ఇంకేమీ రావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇచ్చానంటే 1/14 ఇచ్చాను. సారీ 1/14 కాదు, 2/7 ఇచ్చాను. 2/7 ఇచ్చాను. 2/7 ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చాయి? 142857 వచ్చాయి కదా. అంటే ఏమవ్వాలి? ఫస్ట్ ఏమవ్వాలంటే 28 అవ్వాలి. ఇది ఎందుకు? 142857కి డబలే అవుతుంది దీని యొక్క ఆన్సర్ ఫైనల్గా. కాబట్టి డబల్ చేస్తే ఏమవుతుందో 28 అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఏదైతే 14 ఉందో పవర్లో అదే 11లో ఎంత ఉంటే దానికి ఇంటూ 14 చేసుకుంటారు ఫస్ట్. ఆ ఒక్కటి చేయండి చాలు. 14 చేస్తే 28 వచ్చింది కదా. 28 ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 2857 ఇవే సైకిల్ అవుతూ ఉంటాయి. 2857 తర్వాత మళ్ళీ 14. ఓకేనా? అంటే ఇందులో ఉన్న డిజిట్సే వస్తాయి, ఇంకేం డిజిట్స్ రావు. ఉన్న డిజిట్సే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఏమైంది? 14 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇక్కడ 28 నుంచి స్టార్ట్ అయింది. 2857 కంటిన్యూ అవుతాయి. 14 మళ్ళీ 2857 14 2857 14 ఇలా వస్తూ ఉంటాయి. కాబట్టి 2857 ఇలా రిపీటెడ్గా వస్తాయి. 285714 అనేది రిపీటెడ్గా వస్తాయి. నేను 14 వరకు వేసి బార్ వేశాను. ఎందుకనంటే మళ్ళీ ఇవే వస్తాయి, 285714 వస్తాయి. ఓకే. నెక్స్ట్ 3/7 తీసుకుంటాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1/7 అయితే 1/14 వచ్చింది. మరి 3 అంటే ఏమవుతుందంటే 3 ఎంతలు అవుతుందంటే 3 14 ఎంత అవుతుందంటే 42 అవుతుంది. అంటే 0.4. చూడండి 0.4 అంటే 4తో స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే. 4తో స్టార్ట్ అయింది ఇక్కడ. అంటే 42857 మళ్ళీ ఏమొస్తుంది అని అంటే 57 తర్వాత మళ్ళీ 14 వస్తుంది. 14 అంటే ఏమవుతుందండి? 0.4285714 బార్ వస్తుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లోకి వచ్చి చూడండి, ఇదే అవుతుంది. ఇదే దీంట్లో ఉన్నటువంటి మ్యాజిక్. బైలో హారంలో 7 ఉంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటే అండ్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి 4/7 తీసుకుంటున్నాను నేను. 4/7 అంటే ఏమవుతుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4/7 4 14 ఎంత అవుతుందంటే 56. ఇక్కడ మీరు తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది. 56 పొరపాటున వేసేసారా? అవ్వదు. ఎందుకు? ఇందులో ఉన్న డిజిట్సే వస్తాయని నేను చెప్పాను. 6 అనేది ఇందులో ఉందా? లేదు. కాబట్టి 56 అంటే 5 ఎక్కడ ఉందో చూడండి. ఇవి ఎలాగో ఏ డిజిట్ కూడా రిపీట్ అవ్వలేదు. అన్ని డిజిట్లో డిఫరెంట్ డిజిట్స్ కాబట్టి 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి 5 తర్వాత వచ్చే వాల్యూ ఇందులో ఏముందంటే 7. కాబట్టి 57 అవుతుంది. తర్వాత ఏమవుతున్నాయి అంటే మళ్ళీ 57 తర్వాత 14 నుంచి మళ్ళీ వెళ్తాయి. 1428 తర్వాత 57 కాబట్టి మరి వేయ అవసరం లేదు. ఎందుకు? రిపీటెడ్గా అవే వస్తాయి. మరి అంటే 0.571428 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? 4/7 ఇది. 5/7 వేస్తాను. అబ్జర్వ్ చేయాలి క్లియర్గా, వినండి ఓపిక్గా. వింటే మీకు ఈ కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి 5/7 అన్నాను కదా. 5/7 అంటే ఏమవుతుందనంటే 5 14 ఎంత అవుతుందనంటే 70 అవుతుంది. అంటే 7తో స్టార్ట్ అవుతుంది. 0 ఎలాగో ఇందులో లేదు కాబట్టి మరి 0 వేసుకోము. ఇప్పుడు 7తో స్టార్ట్ అయింది వాల్యూ, బట్ 7 ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ ఉంది. అంటే ఈ వాల్యూని మీరు కంఠస్థ పెట్టాలి. ఈ వాల్యూని కంఠస్థ పెట్టడానికి నేను ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. వాల్యూని కంఠస్థ కూడా మీరు పెట్టక్కర్లేదు, నేనే చెప్తాను చూడండి. 7 వచ్చిందంటే 14తో స్టార్ట్ అవుతుంది. 7కి డబల్ ఇది, దీనికి డబల్ 28. చూడండి 14కి డబల్ 28, 28కి డబల్ 56 యాక్చువల్గా, కానీ 57 వచ్చింది. ఎందుకంటే ఇది బార్ కాబట్టి రిపీట్ అవుతుంటాయి. కాబట్టి లాస్ట్లో ఉన్నటువంటి ఈ 1 అనేది ఈ 6కి కలిస్తే ఏమవుతుందంటే 7 అయిపోతుంది. కాబట్టి ఇలా వస్తాయి.
అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ 7కి డబల్ 14, 14కి డబల్ 28, 28కి డబల్ 56 యాక్చువల్గా, కానీ 57 వేయకుండా 56 వేయకుండా 7 వేస్తున్నాం. ఎందుకు, ఇదే లాస్ట్ డిజిట్ కాబట్టి. దీనికి తర్వాత 1428లో ఆ 1 అనేది దీనికి యాడ్ అవుతుంది కాబట్టి 6 అవుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి, దీంట్లో చూడండి 2 8 5 7 1 4 ఎందుకు వచ్చింది ఈ వాల్యూ అని అంటే పైన 2 ఉంది కాబట్టి 2 14ల 28 వేసుకుంటే 28 నుంచి స్టార్ట్ అయితే తర్వాత ఏమొస్తుంది అంటే 5 7 మళ్ళీ 1 4 అంటే ఇవే డిజిట్స్ మనకి రిపీట్ అవుతూ ఉన్నాయి అనమాట. అంటే ఈ బైలో 7 ఉన్నటువంటి ఏ ఫ్రాక్షన్ అయినా సరే, ఏ డెసిమల్ అయినా సరే దానికి సంబంధించి ఈ డిజిట్స్ మాత్రమే ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మనం కనిపెట్టాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో చెప్తే చాలు, మనకి అవే రిపీట్ అవుతూ ఉంటాయి. 5/7 ఏమనుకున్నామంటే 5 14ల 70 కాబట్టి సింపుల్గా ఏం లేదు 14 చేస్తున్నాం. ఎందుకు 0.14 1కు ఉంది కాబట్టి అంటే 11లో ఎంత ఉంటే ఇంటూ అని 1 4లు. ఓకే, అప్పుడు ఏమవుతుంది 70 అవుతుంది. కానీ 70 అనేది 0 లేదు కాబట్టి 7 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది 7 తర్వాత మళ్ళీ రిపీట్ 1428 1428 5 మళ్ళీ 7 వస్తుంది కాబట్టి మరి 1000 అవసరం లేదు. అప్పుడు ఏమవుతుందంటే 71428 5 అక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ 6/7 చూడండి, 6/7 ఏమవుతుంది అంటే ఇంటూ 14 చేయాలి అంతే కదా. 14 6లు ఎంత అవుతుందనంటే 84. బట్ 84 అంటే 4 ఇక్కడ ఎక్కడైనా ఉందా లేదు, కానీ 8 ఉంది. అంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది దీని యొక్క డెసిమల్. 8 నుంచి స్టార్ట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది 8 5 7 8 5 7 1 4 2 8 ఎందుకు 7 తర్వాత మళ్ళీ 1 4 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఇదే అవుతుంది. అంటే మీరు ఒక విషయం ఇక్కడ ఫిక్స్డ్గా చెప్పగలిగే విషయం ఏంటంటే ఇచ్చినటువంటి బైలో 7 ఏ వాల్యూకి ఉన్నా కానీ, ఏ వాల్యూకైనా బైలో 7 ఉంటే డిజిట్స్ ఎన్ని రిపీట్ అవుతాయి అనేది మనం చెప్పొచ్చు. ఎన్ని డిజిట్స్ రిపీటెడ్గా వస్తాయని చెప్పొచ్చు ఫిక్స్డ్గా. ఎన్ని డిజిట్స్ అని అంటే 1 2 3 4 5 6 డిజిట్స్ మాత్రమే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అంటే 6 డిజిట్స్ పైన మాత్రమే బార్ వస్తుంది. చూడండి కావాలంటే ఇక్కడ ఎక్కడైనా 6 డిజిట్స్ మాత్రమే రిపీటెడ్గా అవుతాయి. అంటే మళ్ళీ ఇవే డిజిట్స్ అనేవి మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే 6 డిజిట్స్ 6 డిజిట్స్ 6 డిజిట్స్ అలాగే అవే రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. అంటే బైలో 7 ఉన్నటువంటి విషయం మీకు చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాజికల్ కాన్సెప్ట్. ఇది మ్యాజికల్ కాన్సెప్ట్ మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి గుర్తుంచుకోవాల్సింది 1/7 మాత్రమే గుర్తుంచుకోండి. 1/7 విలువ ఎంత అంటే 0.7కి డబుల్ ఎంత 14, 14 డబుల్ ఎంత 28 అంటే 0.1428. 28కి డబుల్ ఎంత 56, 0.1428 5 6 కాకుండా 7 వేస్తాం చివరి డిజిట్ కాబట్టి. ఓకేనా, ఇలా మనం గుర్తుంచుకోవచ్చు. దేనికి సంబంధించి అని అంటే 7కి సంబంధించి. ఓకేనా, 1/8కి సంబంధించి ఆల్రెడీ నేను చెప్పేశాను. 1/9 చూద్దాం. 1/9 విలువ ఎంత అని అంటే 1/9 ఇక్కడ 9 వచ్చేటప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఏమవుతుందంటే 0.1 వస్తుంది. ఆ 1 అనేది రిపీటెడ్గా వస్తుంది. 1 1 1 1 1 ఇలా వస్తుంది. కాబట్టి దీన్ని ఏమని చెప్తామంటే 0.1 బార్ అని చెప్తాం. ఎందుకనంటే కింద 2 కానీ 5 కానీ లేదు కాబట్టి ఇది డెఫినెట్గా ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుందంటే రిపీట్ అవుతూ ఉంటుంది. మన నాన్ రిపీటెడ్ అంటే దాన్ని ఏమంటారు టెర్మినేటెడ్ ఒకటి కూడా ఇందులో ఉండదు, అన్నీ రిపీట్ అవుతాయి. కాబట్టి రిపీటెడ్గా వచ్చేది ఏంటంటే దీన్ని ఇక్కడ మనం చేస్తే ఇది 10 అనుకుంటే 9 1ల 9 మళ్ళీ 1 ఉంది కాబట్టి 10 అనుకుంటే మళ్ళీ 9 1ల 9 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి 1 బార్ అవుతుంది. అంటే 0.1 బార్ అనేది ఏమవుతుందంటే దేని యొక్క వాల్యూ 1/9 యొక్క వాల్యూ. 1/9 యొక్క వాల్యూ ఎంత అంటే 0.1 బార్. ఓకేనా, నెక్స్ట్ 2/9 ఏమవుతుందనంటే దీనికి డబుల్ అంతేనా. అంటే ఏమవుతుంది 0.2 బార్ అంతే కదా. 0.2222 వస్తుంది. ఎందుకు 9 రెళ్ళ 18 ఇంక 2 ఉంది, 9 రెళ్ళ 18 మళ్ళీ 2, 9 రెళ్ళ 18 మళ్ళీ 2 అలా వస్తాయి కాబట్టి 2 బార్ అవుతుంది. 3/9 3/9 ఏమని చెప్పాము 1/3 అని రాసుకోవచ్చు. కాబట్టి 1/3 మీకు ఆల్రెడీ తెలుసు 0.33 బార్ అంటే 0.3 బార్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకే, 1/3 మనకు వచ్చింది. నెక్స్ట్ 3/9 అయిపోయింది. 4/9 ఏమవుతుంది అని అంటే 4/9 అంటే పాయింట్ ఇక్కడ పైన ఏదైతే వాల్యూ వచ్చిందో అదే వస్తుంది రిపీటెడ్గా అంతే కదా. మనం ఇందాక నుంచి అదే చెప్పుకుంటున్నాం. పైన ఏమొస్తే అదే వస్తుంది రిపీటెడ్గా, పైన ఏమొస్తే అదే రిపీటెడ్, పైన ఏమొస్తే అదే రిపీటెడ్, పైన ఏమొస్తే అదే రిపీటెడ్. ఓకేనా, అంటే మీకు ఏం అర్థం అవ్వాలి పైన ఏదైతే వాల్యూ వస్తుందో అది రిపీటెడ్గా వస్తుంది. 5/9 అంటే ఏమవుతుంది 0.5 అనేది రిపీటెడ్గా వస్తుంది. అంటే 9కి ఉన్నటువంటి మ్యాజికల్ వాల్యూ ఏంటనంటే లవంలో ఏది ఉంటే అది రిపీటెడ్గా వస్తుంది. లవంలో ఏది ఉంటే అదే రిపీటెడ్గా వస్తుంది. లవంలో ఉన్న విలువ రిపీటెడ్గా వస్తుంది. ఇది 9 యొక్క
ప్రాపర్టీ. ఓకేనా, 9కి సంబంధించి 6/9 తీసుకోండి. 6/9 అంటే మరి ఇంకా సింప్లిఫై చేసినా మనకు అదే వాల్యూ వస్తుంది. సింప్లిఫై చేయకపోతే ఏం చేస్తాం, 0.6కి బార్ వేసేస్తాం. ఓకేనా, సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 3 రెళ్ళ 3 మూల 2/3 అంటే 0.666, అదే కదా 2/3 అంటే, కాబట్టి అలా చేసుకుంటాం. నెక్స్ట్ 7/9, 7/9 ఏమవుతుంది, పాయింట్ పైన ఏముంది 7 బార్ అవుతుంది ఈ యొక్క ఆన్సర్. నెక్స్ట్ 8/9 ఏమవుతుందంటే పాయింట్ పైన ఏముంది 8 బార్ అవుతుంది. అంటే ఇక్కడ హారంలో 9 ఉండేటప్పుడు లవంలో ఏది ఉంటే అదే రిపీటెడ్గా పాయింట్ తర్వాత వస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇది 9కి సంబంధించి. 10కి సంబంధించి నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. 10కి సంబంధించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. 10లో ఏదైనా వీళ్ళకు 10లో అదే బైలో 10 ఉండేటప్పుడు ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. అదేంటి అంటే ఆ నెంబర్ని ఒక పాయింట్ వదిలేసి రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/10 అని రాశాను. 3/10 అంటే ఏమవుతుంది, ఈ నెంబర్ని యాజ్ టీజ్గా రాస్తాం. 10 పవర్ 1 ఉంది కాబట్టి 0.3 అని రాస్తాం. 10 పవర్ ఎంత ఉంటే అన్ని పాయింట్లు వేసుకుంటాం. ఓకేనా, దీని గురించి మనం చాలా చేశాం కాబట్టి దీన్ని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 11కి చూద్దాం. 1/11 ఏమవుతుంది అని అంటే చూడండి, 1/11 0.09 బార్ అవుతుంది. 0.09 బార్ అవుతుంది. నెక్స్ట్ 2/11 అనుకోండి. 2/11 ఏమవుతుందనంటే దీనికి డబల్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే 18 బార్ అవుతుంది. 18 బార్ అవుతుంది. నెక్స్ట్ 3/11 ఏమవుతుందనంటే 0.27 బార్ అవుతుంది. 4/11 ఏమవుతుందనంటే 0.36 బార్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఏంటదేనంటే మనకి ఏదైతే వాల్యూ మనకి బైలో ఇచ్చారో అది 11 అయితే ఒకవేళ పైన ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుందంటే దాని యొక్క 9 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఒక 9 కాబట్టి 0.9 వేసుకున్నాను. చూడండి, ఇక్కడ 9 వేయకూడదు, 0.9 వేయాలి. 0.9 చూసుకోండి, 0.9 వేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 2 9 18 కాబట్టి ఇంటూ 9 చేస్తున్నాం. బైలో 11 ఉంటే ఇంటూ 9 చేస్తాం. 2 9 18 కాబట్టి ఏం చేస్తాం, 0.18కి బార్ వేసాం. ఓకే, 3 9 27 కాబట్టి 0.27కి బార్ వేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 4 9 36 కాబట్టి 36కి బార్ వేసాం. అంటే ఏంటి, 27 27 27 ఎలా వస్తాయి, 36 36 36 ఎలా వస్తాయి. నెక్స్ట్ 5/11 ఏమవుతుందంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 ఉంది కాబట్టి 9 5ల 5 9ల 45 వస్తుంది బార్లో, కాబట్టి 0.45 బార్ వస్తుంది. నెక్స్ట్ 6/11 అది కూడా సేమ్ ఏమవుతుంది, 6 9 54 54 బార్. ఇలా మనకి 9 యొక్క మల్టిపుల్స్ వస్తాయి బైలో 11 ఉండేటప్పుడు. 9 యొక్క మల్టిపుల్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని ఒక్కసారి కొంచెం బ్యాక్కి వెళ్తే మనం 11లో ఉన్న వాల్యూని రిపీటెడ్గా రాసాం కదా, దేనికి 9కి. మరి ఇక్కడ కూడా దానికి దీనికి ఒకదానికొకటి కోరిలేటెడ్ అవుతాయా కాదా చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏమేమి చెప్పాము, 11 చేసామనుకోండి ఇంటూ ఏమవుతుంది, 11 1 11 బార్ అంటే ఏమవుతుంది, 2 ఒకటే కాబట్టి ఒకదానికే మనం వేసుకున్నాం, అవునా కాదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, బైలో 9 ఉండేటప్పుడు ఇంటూ 11 చేస్తాం, బైలో 11 ఉండేటప్పుడు ఇంటూ 9 చేస్తాం. ఈ విషయం మీకు పర్సంటేజ్ కాన్సెప్ట్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని గురించి మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అర్థమైందని అనుకుంటున్నాను. బైలో 11 ఉంటే ఇంటూ 9 చేస్తాం లవానికి, బైలో 9 ఉంటే ఇంటూ 11 చేస్తాము లవానికి. మనం అక్కడ 2కి 5 కూడా అలాగే మనం చేసాం. ఏం చేసాం, లవానికి బైలో 2 ఉంటే ఇంటూ 5 చేసాం, బైలో 4 ఉంటే ఇంటూ 5 స్క్వేర్ చేసాం, బైలో 8 ఉంటే ఇంటూ 5 క్యూబ్ చేసాం. ఇక్కడ కూడా 9 11 అనేవి సేమ్ కాంప్లిమెంటరీ పేర్ అవుతాయి. ఓకేనా, మీకు ఈ మ్యాజికల్ నెంబర్స్ అనేవి కూడా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఈరోజు కాన్సెప్ట్ మీకు చాలా ఉపయోగమైనటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ దీనికి కంటిన్యూస్గా నేను నెంబర్ ఆఫ్ డిజిట్స్ కాదు, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్టర్ డెసిమల్ ఎంత అనేది కూడా నేను తర్వాత మీకు కాన్సెప్ట్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా మీరు క్యాచ్ చేశారా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే మీకు కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా ఉంటాయనంటే రికరింగ్ డిజిట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. దాని గురించి మీకు ఫుల్ క్లారిటీ అనేది నేను ఇస్తాను. టెర్మినేటింగ్ గురించి మీకు కంప్లీట్ అనేది చేసేసాను నేను. టెర్మినేటింగ్కి సంబంధించి ఏ డౌట్ లేకుండా ప్రతి ఫ్రాక్షన్ కూడా నేను విడదీసి మరీ చెప్పాను. ఇప్పుడు మీకు బార్ వచ్చేటప్పుడు, రికరింగ్ అనే మాట వచ్చేటప్పుడు ఎలా మనం ఆ వాల్యూని P/Q రూపంలో భిన్న రూపంలో రాస్తామనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఒకసారి 0.0
62 బార్ అని నేను ఇచ్చాను. దీన్ని ఎలా రాస్తామనంటే దీంట్లో చూడండి టెర్మినేటింగ్ ఏం లేదు కాబట్టి మొత్తం నాన్ టెర్మినేట్ అంటే రికరింగే, మొత్తం ఇది రిపీట్ అయ్యేది. కాబట్టి రిపీట్ అయ్యేది వచ్చేటప్పుడు నేను ఏం చెప్పానంటే హారంలో బార్లో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9 వేయమని చెప్పాను. ఇంకా లేనివి బార్ లేనివి లేవు కాబట్టి యాజ్ టీజ్గా 9 వేసాం. పైన ఏం చేస్తామంటే యాజ్ టీజ్గా నెంబర్ని రాసేసాం. యాజ్ టీజ్గా నెంబర్ని రాయడం అనేది కామన్ పాయింట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను 1 పాయింట్ అని ఇచ్చాను. ఇప్పుడు మీకు కొత్త కాన్సెప్ట్ 1.28 బార్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాం అనంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తామంటే యాజ్ టీజ్గా నెంబర్ని రాసియండి 128 డివైడెడ్ బై ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఎన్ని వాల్యూస్ అయితే మనకి బార్లో ఉన్నాయో అన్ని 9 అంటే ఏమవుతుంది 128/99. ఇక్కడ ముందు ఏదైతే వాల్యూ ఉందో దానికి బార్ కానీ లేదా అది పాయింట్లో కానీ లేదు కాబట్టి ఆ నెంబర్ని ఫస్ట్ తీసివేయాలి. ఓకేనా, ఈ విషయం మీరు క్లారిటీగా గుర్తుంచుకోవాలి. చూడండి ఇక్కడ మిక్స్డ్లో నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను, బట్ ఇక్కడ మీకు ఆ కాన్సెప్ట్ని అప్లై చేయొచ్చు. లేదు ఈ కాన్సెప్ట్ నీకు అప్లై చేయడం ఇష్టం లేదు అన్నప్పుడు దీన్ని సింపుల్గా ఒకలా రాయొచ్చు. ఏంటనంటే దీన్ని 2 పార్ట్లు చేయండి, 1 + 0.28 బార్ అని రాయొచ్చా లేదా, దీని గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ 1.28 అంటే మీనింగ్ ఏంటి, 1కి 0.28 కలిపామని అర్థం, అంతే కదా. కాబట్టి 1 + 0.28 అని నేను రాసుకున్నాను. ఇప్పుడు 0.28 ఏమని చెప్తున్నానంటే నేను 28/99 అని రాసుకుంటాను. ఇప్పుడు 1 ఇక్కడ ఉంది కాబట్టి 1 + 28/99. ఇప్పుడు ఈ వాల్యూని ఏదైతే మనకు వాల్యూ వస్తుందో సేమ్ వాల్యూ ఇక్కడ వస్తుందో రాదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇది ఒకటే అవుతాయి దాని యొక్క వాల్యూ. అయితే మీరు క్యాలిక్యులేషన్లో కొంచెం స్పీడ్గా ఉంటే ఇది చేసేయండి, వేగంగా వచ్చేస్తుంది. లేదు అన్నప్పుడు క్యాలిక్యులేషన్లో వీక్ అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ రావాలంటే ఇది చేసేయండి. ఏదైనా ఒకటే, ఆ రెండిట్లో ఏది చేసినా కానీ మీకు ఆన్సర్ అదే వస్తుంది. ఒకవేళ సబ్స్ట్రాక్ట్ స్పీడ్గా చేయగలిగితే ఇది చేస్తారు, ఎడిషన్ స్పీడ్గా చేయగలిగితే అది చేస్తారు. మొత్తానికి రెండు కూడా ఒకే ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆన్సర్ ఏంటనేది చూద్దాం. 127/99 అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఏమవుతుంది 99, 1లో 99 + 27 ఏమవుతుందంటే 99కి 1 కలిపితే 100 + ఇది 27, 127/99. అంటే ఈ రెండు ఒకటే అవుతాయి. ఓకేనా, అంటే రెండు రకాలుగా దీన్ని చేయొచ్చు. ఎప్పుడది 1 పాయింట్లో వచ్చేటప్పుడు, అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఏదైనా ఆ పాయింట్కి ముందు ఏదైనా డిజిట్ ఉంది అని అంటే ఈ డిజిట్ని మైనస్ చేయాలి, లేదా ఈ డిజిట్ని వదిలేసి మిగిలిన దానికి అప్లై చేసే కాన్సెప్ట్. తర్వాత ఆ ప్లస్ అని రాసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2.85 బార్ అని ఇచ్చాను నేను. 2.85 బార్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు అని చెప్పాను. అయితే దీన్ని మర్చిపోయి చేద్దాం. 2 + 85/99. ఎందుకు, ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9 కింద వేసాం. 2 + 85/99 అని వేసాం. ఇప్పుడు ఏమవుతుంది 99 రెల్లు ఎంత అవుతుందని అంటే 198. 198 + 85 ఒకటి మెథడు. లేదా సేమ్ ఇదే ఇలా చేసినా కానీ వస్తుంది. ఏంటది 285 - 2 డివైడెడ్ బై ఎంత అవుతుందని అంటే 99. మీరు అబ్జర్వ్ చేయాలి, మొత్తం నెంబర్ని రాసేసాను, తర్వాత అందులోంచి ఏ నెంబర్ అయితే అప్లై అవ్వదో దాన్ని తీసేసాను, డివైడెడ్ బై దేనికి 9 అప్లై అవుతాయో అని 9 వేశాను. అంటే 285 - 2/99. రెండింటికి ఆన్సర్ ఒకటే, ఏదో ఒకటి క్యాలిక్యులేషన్ చేసినా చాలు. ఇది క్యాలిక్యులేట్ చేయండి, 283/99 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందని అంటే 198 + 85 అంటే 98కి 2 కలిపితే ఎంత అవుతుంది అని అంటే 200 ప్లస్ ఇక్కడ 83 ఉంది. ఇక్కడ 2 అనేది ఇక్కడికి ఇచ్చాం, ఇక్కడ 83 ఉంచాం. కాబట్టి 283/99. ప్లస్ చేయగలిగితే ఇచ్చేస్తాం, మైనస్ చేయగలిగితే ఇచ్చేస్తాం. మొత్తానికి రెండింటికి ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. మీరు ఈ విషయాన్ని 2-3 సార్లు చూడండి. ఎవరైనా కొత్తగా ఈ విషయాన్ని వింటున్నట్టుంటే, ఆల్రెడీ నా క్లాసులు విన్న వాళ్ళు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీనికి సంబంధించింది ఏంటంటే ఇదేంటిది ప్యూర్ రికరింగ్కి వచ్చేసరికి, ప్యూర్ రికరింగ్ వాల్యూ మిక్స్డ్ వాల్యూకి వచ్చేసరికి 0.264 ఇలా ఇచ్చాను నేను. ఈ వాల్యూని ఇప్పుడు ఏం చేస్తామనంటే సేమ్ ఇప్పుడు అప్లై చేసినటువంటి కాన్సెప్ట్ని అప్లై చేయండి. 264 యాజ్ టీజ్గా వేస్తాము. డివైడెడ్ బైలో ఎంత ఉంది అని అంటే 99 వేసుకుంటాం. ఓకే, అయితే ఆన్సర్ అయిపోయిందా, అవ్వలేదు. ఎందుకు, మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్కి అయితే వాల్యూ అప్లై అయిందో అన్నీ 99 వేసేసాం. ఓకే, మరి ఇదేంటిది అని అంటే టెర్మినేటింగ్. ఇది టెర్మినేటింగ్ కాబట్టి దీన్ని ఫస్ట్ తీసియండి. మరి టెర్మినేటింగ్ ఎన్ని డిజిట్స్ ఉంది, 1 డిజిట్స్ ఉంది కాబట్టి ఒక 0 వేయండి. ఎందుకు, టెర్మినేటింగ్ అంటేనే బైలో 0 రావడం, అవునా కాదా. బైలో 0 అంటే దశాంశము అని దాన్నే కరెక్ట్గా చెప్తాం, దశాంశం అని. అంటే టెర్మినేటింగ్ అంటే బైలో 0 రావాలి. అంటే ఏంటి, ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోలు, ఎన్ని డిజిట్స్
టెర్మినేటింగ్ అయితే అన్ని జీరోస్. చూడండి మామూలుగా జీరోస్ ఎప్పుడు కూడా రావు, నాన్ టెర్మినేటింగ్కి అదే రికరింగ్కి జీరోస్ వస్తున్నాయా రావట్లేదు. మరి ఇక్కడ టెర్మినేటింగ్ ఉంది కాబట్టి జీరో వస్తుంది. ఎన్ని టెర్మినేటింగ్ అయితే అన్ని జీరోస్, అంటే ఎన్ని మనకి రిపీట్ అవ్వకపోతే అన్ని జీరోస్. రిపీట్ కానివి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి ఒక జీరో వేసాం. చూడండి ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే 262 డివైడెడ్ బై 990. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 0. ఇలా ఇచ్చాను. ఓకే, ఇలా ఇచ్చాను. ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ చేయగలుగుతారా? చేయగలుగుతారు. ఎలా అంటే 3562 అని వేస్తాం దీన్ని. ఎందుకు? డైరెక్ట్గా ఈ నెంబర్ మొత్తాన్ని యాజ్ టీజ్గా ఫస్ట్ రాయాలి. అది ఏదైనా కానీ, ఏ డెసిమల్ మీకు ఇచ్చినా కానీ మొత్తం నెంబర్ని ఫస్ట్ రాయడం అయితే రాయాలి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే లవం గురించే మాట్లాడుకుంటే లవంలో మైనస్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకు అనంటే కొన్ని డిజిట్స్ మిగిలిపోయే ఇవి టెర్మినేటెడ్, అంటే మనకి టెర్మినేటెడ్ అనే డిజిట్స్ని తీసేస్తాం. ఎందుకు? ఇవి రిపీట్ అవ్వట్లేదు కాబట్టి వీటిని తీసేసాం. డివైడెడ్ బై మనకి రిపీట్ ఏవైతే ఉన్నాయో అన్ని 9 వేస్తాం. ఎన్ని ఉన్నాయి రిపీటెడ్గా అయ్యే డిజిట్స్? 2 కాబట్టి బార్లో ఉన్న డిజిట్స్ని 9 వేస్తాం. ఏవైతే రిపీట్ కావట్లేదో అవి జీరోస్ వేస్తాం. ఎందుకు అనంటే రిపీట్ కావట్లేదు అనడానికి ఇండికేషన్ ఏంటంటే 2 or 5 లేదా 10. ఇక్కడ 10 మనం డైరెక్ట్గా వేసుకుంటున్నాం. 10 అంటే ఏంటి? జీరోస్ని మనం డైరెక్ట్గా వేసుకుంటున్నాం. రిపీట్ కానివి 2 ఉన్నాయి కాబట్టి 2 డిజిట్లు. వీటిని బట్టి మనం చెప్పొచ్చు ఎన్ని రిపీట్ కావట్లేదని. 2 రిపీట్ కావట్లేదు, సింపుల్గా మనం చెప్పొచ్చు. రికరింగ్ డిజిట్స్ని ఎలా మార్చాలి అనేది ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోయేది ఏంటి అని అంటే నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్గా దీనికి సంబంధించి ఈ పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయి, అసలు అవి ఎలా వస్తాయి ఏంటి అనే దాని గురించి పూర్తిగా మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ డెసిమల్స్ని ఎడిషన్ ఎలా చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. మ్యాక్సిమం నేను ఇంకో 1 or 2 క్లాసెస్లో దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఎగ్జామ్ కూడా దీని మీద నేను కండక్ట్ చేస్తాను. 1 కాదు 3 ఎగ్జామ్స్ మొత్తం మీద నేను కండక్ట్ చేస్తాను. మీరు ఆ ఎగ్జామ్స్ కానీ ఒకవేళ రాయగలిగితే ఖచ్చితంగా మీరు మంచి విషయాన్ని నేర్చుకోగలుగుతారు.